హల్లెలూయా. గడిచిన 2 దినాల మీటింగ్స్ ని దేవుడు అద్భుత రీతిగా ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని తన పరలోక ఆశీర్వాదాలతో నింపినందుకు దేవునికి 2 చేతులు పైకెత్తి కృతజ్ఞత దేవుని స్తోత్రం చెల్లించదము. స్తోత్రం చెప్పాలి, ఎవరు తెలుసు? ప్రైజులు, స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుడు నాతో మాట్లాడాడు, గడిచిన దినాల్లో నాతో మాట్లాడాడు, నా హృదయాన్ని దర్శించాడు. నా నా స్వభావాన్ని మార్చుకోవడానికి దేవుడు పరలోక సింహాసనం నుండి నాతో సూటిగా మాట్లాడాడు అన్నోళ్ళందరూ. అందరు కాదు, సూటిగా దేవుడు మాట్లాడాడు అన్నోళ్ళు మాత్రం బిగ్గరగా హల్లెలూయా చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు మాట్లాడే దేవుడు. మనం ఆరాధించే యేసయ్య చెట్టు కాదు, పుట్ట కాదు, రాయి కాదు, రప్ప కాదు. మనం ఆరాధించే దేవుడు యేసయ్య, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడైన దేవుడు. ఆయన మాట్లాడుతాడు, ఆయన మనల్ని ముడతాడు, ఆయన మనల్ని చూసే దేవుడు, ఆయన మన చేతులు పట్టుకుని నడిపించే దేవుడు కనుక బిగ్గరగా ఆయనకి స్తోత్రాలు చెల్లించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి కూడా దేవుడు మనందరితో మాట్లాడినట్లుగా స్తోత్రించడము. చేతులు 2 పైకెత్తి అల్లాడిస్తూ దేవుని మహిమపరుస్తూ, దేవా నాతో మాట్లాడు, నీ మధురమైన స్వరాన్ని నాకు వినిపించు. స్తోత్రం చెప్పండి చెప్పండి చెప్తాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. బైబిల్ తెచ్చుకున్నవారు, చదువుకున్నవారు బైబిల్ తెరవండి. చదవడం రానులు చదువుతూ ఉండగా మీరు వినండి. మనందరం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోబు గ్రంథం 14వ అధ్యాయం యోబు గ్రంథం, అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. యోబు గ్రంథం 14వ అధ్యాయం 7, 8, 9 వాక్యాలు చదువుకున్నాం. వృక్షము నరకబడిన ఎడల, యోబు గ్రంథం 14వ అధ్యాయం 7, 8, 9 వాక్యాలు. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్ములు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్కల వలె అది కొమ్మలు వేయును. ప్రైజ్ ది లార్డ్. ఈ స్థలంలో యోబు గ్రంథకర్త మాట్లాడుతూ అంటాడు, ఆ ప్రాంతంలో అంట ఒక పచ్చటి పెద్ద చెట్టు చూశాడు. అది చాలా పెద్ద ఎత్తైన చెట్టు, దాని కొమ్మలు విశాలంగా ఉన్నాయి. అంత పెద్ద చెట్టును చూసి చాలా సంతోషించాడంట. ఆకాశ పక్షులు ఆ చెట్టు మీద గూళ్ళు కట్టుకొని విశ్రమిస్తూ ఉన్నాయి. ప్రజలు కూడా ఇలాంటి ఎండాకాలంలో దాని నీడలో కూర్చుని ఆస్వాదిస్తూ ఉన్నారు. ఇలాగా జంతువులు కూడా ఈ ఎండ బాధ తట్టుకోలేక ఆ చెట్టు నీడ కిందకి వచ్చి సేద తీర్చుకుంటూ ఉండేవంట. నువ్వు తగ్గించదా? కరెక్ట్గా పెడితే నాకు ఈజీగా ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఆ పచ్చని చెట్టునంట ఒక రోజు, ఇంత పచ్చని చెట్టు ఆ ప్రాంతంలోనే పెద్ద చెట్టు అంట. ప్రజలంతా చూసి ఎంత పెద్ద చెట్టు కదా. నిజామాబాద్లోనూ ఆదిలాబాద్ ఎక్కడ ఉంది మర్రి చెట్టు. ఏం మర్రి చెట్టు అంటారు దాన్ని? పిల్లల మర్రి చెట్టు అంట. 14 ఎకరాలు ఉంది. తెలుసు ఎవరికైనా? ఎన్ని ఎకరాలు? 14 ఎకరాలు విస్తరించి ఉందంట. అలాంటి మహావృక్షాన్ని యోబు గారు కూడా చూశారు. చూసి అది చాలా మంది ప్రజలకు అది ఒక ఆశీర్వాదకారకమైన చెట్టుగా ఆయన చూశాడు. ఆకాశ పక్షులకి అది ఆశ్వాసాన్ని ఇచ్చే చెట్టుగా, విశ్రాంతినిచ్చే చెట్టుగా, నెమ్మదినిచ్చే చెట్టుగా ఉంది. జంతువులు కూడా, మృగాలు కూడా
ఆ చెట్టు నీడ కిందకి వచ్చి ఆస్వాదిస్తూ ఉండేవి. మనుషులు కూడా పనులు చేస్తూ అలసిపోయి ఆ చెట్టు నీడన కొంచెం రెస్ట్ తీసుకుని వెళ్ళేవారంట. ఇటువంటి మహావృక్షాన్నంట ఒక రోజు ఇలా చూస్తే ఒక ఆయన గొడ్డలు తీసుకుని వచ్చి దాన్ని నరికి వేస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది మొద్దైపోయింది. చూసిన వాళ్ళందరూ, ఆ దారి వెంబటి వెళ్ళి వచ్చే వాళ్ళందరూ ఏమంటున్నారు తెలుసా? ఆహా, ఎంత పెద్ద వృక్షం, ఎంత పెద్ద చెట్టు, ఎంత మందికి ఆశీర్వాదాన్ని ఇచ్చింది, ఎంత మందికి ఇది నీడనిచ్చింది, ఎన్ని ఆకాశ పక్షులు వచ్చి గూడు కట్టుకొని ఈ చెట్టు మీద ఉన్నాయి. ఎవరో నరికేస్తారు. పెద్ద గొడ్డలు తీసుకొచ్చి ఆ చెట్టును నరికేస్తే ఇప్పుడు మొద్దు బారిపోయి మూడు బారిపోయి, అయ్యో ఎలా దీని పరిస్థితి అని చెప్పి మనుషులు మాట్లాడుకుంటూ ఉన్నారంట. ఎంతో మందికి విశ్రాంతినిచ్చింది, ఎంతో మందికి ఆదరణనిచ్చిన చెట్టు, ఎంతో మందికి తోడుగా ఉన్న చెట్టు నరికివేయబడింది అని చెప్పి యోబు గ్రంథకర్త బాధపడుచు ఉండగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి కూడా దేవుని ప్రియమైన బిడ్డ, నీవు కూడా ఒకానొకప్పుడు నీవు నీ కుటుంబం పచ్చటి చెట్టు వలె ఉందేమో, కానీ రాత్రి నీవు నరకబడిన పరిస్థితుల్లో దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని దేవుని వాక్యం వింటూ ఉంటే నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ వృక్షాన్ని చూసి మనుషులందరూ ఎంత పెద్ద చెట్టో అని మాట్లాడుకునేవారు. ఇప్పుడైతే ఏంటి దీని పరిస్థితి, దీని స్థితి ఎంత దౌర్భాగ్యంగా మారిపోయింది. మొద్దు మాత్రం మిగిలింది. కొన్ని కుటుంబాలను చూడండి, ఒకప్పుడు ఎంత మంచి వైభవంతో బ్రతికే వాళ్ళు, మంచి ఐశ్వర్యాలతో తొలతొగిన కుటుంబాలు ఈరోజు చూస్తే మోడుబారిన పరిస్థితుల్లో కనబడుతూ ఉన్నాయి. దేవుని ప్రియమైన బిడ్డ, ఈ రాత్రి నా దేవుడు నిన్ను చిగురింప చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. మోడుబారిన మొద్దులాగా ఈ రాత్రి దేవుని సన్నిధికి వస్తే నా దేవుడు నీ మీద ఆశపడుతూ ఉన్నాడు. నీవు మోడుబారిన ఆ మొద్దుబారిన చెట్టులాగా ఉండకూడదు, నీవు చిగురించాలి అనేదే నా దేవుని ఆశ. ఆశ నీలో నెరవేరాలి అంటే దేవుని యొక్క అనాది సంకల్పం నీలో, నీ కుటుంబంలో నా దేవుడు నెరవేర్చాలని కోరుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ చెట్టుని చూసి యోబు గ్రంథకర్త బాధతో దుఃఖంతో మాట్లాడుతున్నాడు. ఎంత మహిమాన్వితమైన చెట్టు, ఎంతో మందికి ఆశీర్వాదాన్ని ఇచ్చిన చెట్టు, ఎంతో మందికి భోజనం పెట్టిన చెట్టు ఇప్పుడు మూడు బారిపోయింది, ఎండిపోయింది, ఆకులు లేవు, కొమ్మలు లేవు, అయ్యో అని ఆలోచిస్తూ ఉండగా ఒక రోజంట ఆకాశంలో మబ్బులు వచ్చాయంట. మబ్బులు వచ్చి చిన్నగా చినుకులు పడడం మొదలుపెట్టి, చినుకులు పడతా ఉన్నాయి, పడతా ఉన్నాయి, పడతా ఉన్నాయి, పడతా ఉన్నాయి. అలాగ వర్షం పడి ఆ వర్షపు నీళ్లు భూమిలోనికి చొచ్చి ఇలాగ ప్రవహిస్తూ 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 ఈ మొద్దు దగ్గరికి వచ్చాయంట. ఈ మొద్దు వేలు దగ్గరికి వెళ్ళి ఆ వేళ్ళు ఈ వర్షపు నీటి యొక్క వాసనను పీల్చుకోగానే మోడుబారిన మొద్దు, మోడుబారిన చెట్టు చిన్నగా చిగురించడం మొదలు పెట్టింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, నా ప్రభు యొక్క ఆశ నీవు నీ కుటుంబం చిగురించాలి. ఒకవేళ మూడు బారిపోయి ఆ గొడ్డలు నీ మీదకు వచ్చి నిన్ను నరికివేయబడిన పరిస్థితుల్లో, నరకబడ్డ పరిస్థితుల్లో నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం వింటూ ఉంటే నువ్వు అనుకోవచ్చు, ఇంకా నా పరిస్థితి ఇంతేనా, నేను చిగురించిన ఇదే స్థితిలో ఉంటానా, ఇంకా ఈ మూడు బారిన చెట్లులాగే ఉంటానా, నా పరిస్థితి ఇంతేనా, నా స్థితిగతులు మారవా, నా కుటుంబం ఇంకా చిగురించదా, మంచి ఉద్యోగం ఉండేది నరికి వేయబడింది,
మంచి వ్యాపారం ఉండేది, నరికివేయబడింది అని బాధతో ఈ వాక్యం వింటూ ఉంటే, ఒకప్పుడు నా కుటుంబం ఎంత మంచిగా ఉండేది, నా భార్య, నా భర్త, మేమిద్దరం పిల్లలు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళము. గొడ్డలి మా ఇంటి మీదకి దిగింది, నరికివేయబడింది, మా కుటుంబం మూడు బారిపోయింది. నువ్వు అనుకోవచ్చు, ఇంకా నా కుటుంబం చిగురించదా, అయ్యగారు చిగురించదా అని చెప్పి ఆశతో కూర్చొని దేవుని వాక్యం వింటూ ఉంటే, నా దేవుడు వాగ్దాన పూర్వకంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మూడు బారిన ఆ మొద్దులను వర్షపు నీరు పంపించి, ఆ వర్షపు నీటి వాసన ఆ వేరు తీసుకోగానే చిగురించడం మొదలు పెట్టింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నా దేవుడు కోరుకుంటున్నాడు, ఎంతమంది అయితే మూడు బారిన పరిస్థితుల్లో వచ్చారు, సమాధానం నష్టం అయిపోయి, సంతోషం నష్టం అయిపోయి, సంతోషం, కుటుంబంలో సంతోషం నరికివేయబడింది, సమాధానం నరికివేయబడింది, ఆశీర్వాదాలన్నీ నరికివేయబడ్డాయి, ఆరోగ్యం నరికివేయబడింది, ఆర్థిక స్థితిగతులు నరికివేయబడి మూడు బారిన స్థితిలో వస్తే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీవు చిగురిస్తావు, నిశ్చయముగా నీవు చిగురిస్తావు. నా దేవుడు వాగ్దాన పూర్వకంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు మూడు బారిన స్థితిలో ఉన్నావు. ఈ రాత్రి వర్షపు నీరు నిన్ను తాకుతూ ఉండగా, ఆ వర్షపు నీటి వాసన నిన్ను ముడుతూ ఉండగా, మూడు బారిన నీ జీవితాన్ని నా దేవుడు చిగిరింప చేయను గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, ఇప్పుడు ఈ చెట్టు దేనికి గుర్తుగా ఉంది? ఆధ్యాత్మికంగా ఈ చెట్టు దేనికి గుర్తుగా ఉంది? ఆ గొడ్డలి వచ్చి ఆ చెట్టు నరికివేసిందే, ఆ గొడ్డలి ఆధ్యాత్మికంగా దేనికి గుర్తుగా ఉంది? మోడైపోయిన ఈ చెట్టు యొక్క వేరు దగ్గరికి నీటి వాసన వచ్చిందంట, నీళ్ళు వచ్చాయి. ఆధ్యాత్మికంగా నీళ్లు దేనికి గుర్తుగా ఉన్నాయి? ప్రైజ్ ది లార్డ్. మరణాది చిగిరించి చిగిరించి ఆకులు వచ్చి కొమ్మలు వచ్చి మహావృక్షంగా మార్చబడిందంట. చెప్పండి కూడా దేవుని స్తోత్రాన్ని చెప్తాం. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. యేసు ప్రభు త్వరగా రానే ఉన్నాడు. యేసయ్య రాకడము మన ఎత్తుగా ఉంటే ఊదినప్పుడు, దేవుని యొక్క దూత ఊదినప్పుడు, దేవుని బిడ్డలారా, మనందరూ ఎత్తబడి, ఎంతమందినైతే ఈ రాత్రి ఇక్కడ చూస్తున్నానో, పరలోకంలో మిమ్మల్ని అందరినీ నేను కలుసుకుందును గాక. పరలోకంలో మనందరూ ఒకరినొకరు చూపుతుంది గాక. యేసయ్య రాకడము నువ్వు గొడ్డలతో నరకబడిన చెట్టులా ఉండకూడదు. ఒకవేళ నరకబడిన చెట్టులా ఉంటే ఈ రాత్రి ఆ నీటి వాసన చేత నువ్వు చిగురించాలి, మళ్ళీ మహావృక్షంగా మార్చబడదు గాక. నువ్వు నరికబడిన స్థితిలో ఉంటే, నరకబడిన స్థితిలో ఒక మోడి బారిన మొద్దులా ఉంటే యేసయ్య రాకడలో ఎత్తబడలేవమ్మా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఎన్నో ఎన్నో చూడండి, ఎక్కడ చూసినా అవన్నీ యేసు ప్రభు రాకడకు సూచనలుగా ఉన్నాయి. రాజ్యం మీదకి రాజ్యం, దేశం మీదకి దేశం, జనుల్లో ప్రజల్లో అల్లకల్లోలు రేకెత్తుతూ ఉన్నాయి. ఎక్కడ సమాధానం లేదు, సంతోషం లేదు, యుద్ధాలు, భూకంపాలు. మొన్నే తైవాన్, బ్యాంకాక్, మయన్మార్ ఈ దేశాల్లో భూకంపం వచ్చి పోయిన వారమే 20,000 మంది కంటే ఎక్కువ ప్రజలు భూకంపం వల్ల చనిపోయారు. ఇవన్నీ జరుగుతాయి, కానీ అంతం వెంటనే రాదు. ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడకు సూచనలు. ఈ సూచనలు చూస్తూ ఉండగా నువ్వేం చేయాలి? ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడాలి. ఈ పాపపూరితమైన జీవితం నాకొద్దు, ఈ పాపిష్టి లోకంలో ఈ పాపం నాకొద్దు, ఈ అపవిత్రం నాకొద్దు. నా దేవుడు పరిశుద్ధులు కనుక పరిశుద్ధులైన దేవుడిని నేను ఎదుర్కోవాలి, నేను పరిశుద్ధులుగా బ్రతకాలి అనే వాంఛతో మనందరం బతుకుతాం గాక. యేసయ్య రాకడలో మనందరం ఎత్తబడుతుంది గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనల్ని చూస్తూ హేళన చేస్తూ
అపహాస్యం చేస్తూ పరిహాసం చేస్తూ మాట్లాడుతున్న ప్రజలు ఆ రోజు చూసి అయ్యో అయ్యో అని రొమ్ము కొట్టుకుని వేడిస్తారు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇంత ఆధిక్యతనిచ్చాడు. యేసు ప్రభు రాకడలో మనందరం ఎత్తబడదుము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాక్యమే బైబిల్లో ఉండదంట. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక పోవడానికి అడ్డగించింది. ఇప్పుడు అడ్డగిస్తా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగిస్తా ఉన్నాడు కాబట్టి ఆ దుష్టుడు ఇంకా బయలుపరచబడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ఈ భూలోకంలో తీసివేయబడిన తర్వాత, పరిశుద్ధమైన సంఘం ఎత్తబడిన తరువాత, మీరు బైబిల్ తెరిస్తే ఈ బైబిల్లో తెల్ల పేపర్లు తప్ప ఆ పేపర్ల మీద వాక్యాలు ఉండవు. అటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. ఆ రోజులు రాకముందే మనం యేసయ్య రాకడలో ఎత్తబడి పరలోకంలో ప్రభుత్వ సదాకాలం ఉందుము గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నా ప్రభు బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం యోబు గ్రంథకర్త అంటే ఆ చెట్టు ఆధ్యాత్మికంగా దేనికి గుర్తుగా ఉంది? ఈ చెట్టు నరకబడ్డానికి గల కారణాలేంటి? ఈ గొడ్డలి దేనికి గుర్తుగా ఉంది? ఆ నీటి వాసన చేత ఆ వేర్లు నీటి వాసన పీల్చుకొని మళ్ళీ చిగురించి మహావృక్షంగా పూర్వ వైభవానికి రాగలిగిందే ఆ నీళ్లు దేనికి గుర్తుగా ఉన్నాయి. ఈ కొన్ని విషయాలు నేను త్వరగా చెప్పి ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నంబర్ 1, ఆధ్యాత్మికంగా ఈ చెట్టు, ఈ మహావృక్షం దేనికి గుర్తుగా ఉందని మనం చూస్తే, అలనాడు నెబుకద్నెజర్ రాజు తన కలలో ఒక మహావృక్షాన్ని చూసి కలత చెందాడు. ఏంటి ఈ మహావృక్షం? ఎందుకు ఈ మహావృక్షం ఇలా నరికివేయబడింది? కలత చెందుతూ నిద్ర నుండి లేచి అక్కడున్న ఆ ప్రజలతో అడుగుతూ ఉంటే ఎవరి ద్వారా తనకు జవాబు దొరకలేదు. చివరిగా దానియేలు వచ్చాడు. దానియేలు రాగానే దానియేలు ఆ కళ యొక్క అర్థాన్ని చెప్పాడు. ఆ మహావృక్షం, రాజా, ఆ మహావృక్షం నీవే అంటాడు. ప్రైజ్ ది లార్డ్. సో ఆధ్యాత్మికంగా వృక్షం మనందరికీ గుర్తుగా ఉంది. దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరంలో ఏ చెట్టు? జిల్లేడు చెట్టు. నేనైతే నా దేవుని మందిరంలో, గట్టిగా, ఏ ఒలివ చెట్టు? అది చెప్పండి, చెప్పండి. ఏ ఒలివ చెట్టు? 52:8 అంటాడు, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చటి ఒలివ చెట్టు వలె ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 61లో అక్కడ యెషయా ప్రవక్త అంటాడు, నీతి వృక్షాల్లాగా దేవుడు మిమ్మల్ని నాటాడు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మన అందరం ఎవరమంట? వృక్షాలు. ఈ వృక్షాలు ఇప్పుడు నరకబడ్డాయి. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనం నరకబడకుండా ఉండాలి అంటే ఒక్క మాట చెప్పి ముందుకు వెళ్తాను. యేసు ప్రభు ఒక రోజు ఆకలి కొని ఆ మార్గం కూడా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. అల్లంత దూరాన్ని చూస్తే ఒక పెద్ద అంజూరపు చెట్టు చూశాడు. విస్తారమైన ఆకులు, పెద్ద ఆకులు. ఎంతమంది చూశారు అంజూరపు చెట్టు? చేతులెత్తండి. నిజంగా చూసిన బొమ్మల్లో కాదు. అమ్మగారు తెచ్చుంటారు కేరళలో ప్రతి చర్చిలో అంజూరపు చెట్టు ఉంటుంది. చర్చిలో అడుగు పెడితే పెద్ద అంజూరపు చెట్టు, ఆ పళ్ళు రాలుతా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అంజూరపు చెట్టు ఆ రోడ్డు మధ్యలో, అంటే రోడ్డు పక్కన ఉంది. యేసయ్య ఆకలేస్తూ యేసు ప్రభు అనుకుంటే ఇంత పెద్ద చెట్టు, పచ్చటి ఆకులు, తప్పనిసరిగా దీనికి పెద్ద పెద్ద పళ్ళు వచ్చి ఉంటాయి, అంజూరు పళ్ళు తిందామని చెప్పి చూస్తే వెతుకుతా ఉంటే ఒక్క పండు లేదు, అన్ని ఆకులే. యేసు ప్రభు ఏం చేశాడు? చెట్ని శపించడానికి అది ఏమైపోయింది? ఎండిపోయింది అన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య ఆకలిని తీర్చలేకపోయింది.
సరే, ఇంకొక చెట్టు ఉంది, ద్రాక్ష వనంలో అంజూరపు చెట్టు అంటారు. ఏ వనంలో? ద్రాక్ష తోటలో, ఆ తోట మధ్యలో ఒక అంజూరపు చెట్టు ఉందంట. అక్కడికి యజమానుడు వచ్చాడు. యజమానుడు వచ్చి చూశాడు. చూస్తే పళ్ళు లేవు. రెండో సంవత్సరం చూశాడు, పళ్ళు లేవు, కాయలు లేవు. మూడో సంవత్సరం వచ్చాడు, లేవు. అక్కడ తోటమాలితో అంటాడు, అయ్యా గొడవలు తీసుకొచ్చి ఇది నరికి అంటే తోటమాలి అంటాడు, యజమానుడా ఇంకొక ఛాన్స్, ఇంకొక సంవత్సరం చూడాలి. 2022లో ఫలించలేదు, నువ్వు 2023లో ఫలించలేదు, 24లో కూడా ఫలించలేదు. ఈ సంవత్సరం దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీ గొప్పతనం, నీ మంచితనం, నీ నీతో నీ భక్తో కాదమ్మా. యేసు ప్రభు తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వన మనందరి కోసం విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. మనందరి నిమిత్తం విజ్ఞాపన చేసి తండ్రి అయిన దేవుడు గొడ్డలు పట్టుకొని నరకాలని మనం చూస్తూ ఉంటే యేసయ్య తండ్రి మీద పాదాల మీద పడయ్యా ఒక్క ఛాన్స్, ఈ బిడ్డకు ఒక్క ఛాన్స్, ఈ 2025 సంవత్సరం చూద్దాం. ఈ సంవత్సరం కూడా ఫలించకపోతే ఏం చేద్దాం? నరికేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యజమానుడు అన్నాడు, సరే నీ ఇష్టం, ఇంకొక సంవత్సరం చూస్తా, పళ్ళు రాకపోతే దీన్ని నరికేస్తా. ఆ రోజు నుండి ఆ తోటమాలి అక్కడున్న రాళ్ళన్నీ పెరికేసి ముళ్ళన్నీ తీసేసి దానికి ఎరివేసి నీళ్ళేసి దాన్ని పెంచి పోషిస్తా ఉన్నాడు. అది కాపాడబడిన తర్వాత పళ్ళు వచ్చాయి. యజమానుడు దాన్ని నరకలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రెండు చెట్లకున్న తేడా ఏంటో మీరే చెప్పాలి. ఒక చెట్టు అది పళ్ళు అంజూరు పండ్లు లేవు, దాన్ని శపించాడు, ఎండిపోయింది. దీనికి అంజూరు పండ్లు లేవు, దీన్ని నరికేస్తానన్నాడు, కానీ ఇది కాపాడబడింది. ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటో చెప్పాలి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్. ఒక చెట్టు అంజూరపు చెట్టు రోడ్డు పక్కన ఉంది, దానికి తోటమాలి లేడు, యజమానుడు లేడు, దాన్ని నియంత్రించేవాడు, దానికి బుద్ధి చెప్పేవాడు, దాన్ని గర్భించేవాడు, దాన్ని హెచ్చరించే నాథుడే లేడు. దాన్ని పెంచి పోషించి దాని చుట్టూ కంచి వేసి కాపాడే యజమాని దానికి లేడు. అందుకని అది శపింపబడి. కానీ ఇది తోట మధ్యలో, సంఘం అనే తోటలో ఈ అంజూరపు చెట్టు ఉంది. దానికి ఒక యజమానుడు ఉన్నాడు, కాపర్లు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఈ సంఘ నాయకులు, కాపర్లు తండ్రి అయిన దేవునితో దేశ ప్రభు సన్నిధిలో కూర్చొని మీ అందరి కోసం విజ్ఞాపన చేస్తా ఉన్నారు. అయ్యా ఒక్క సంవత్సరం, అయ్యా ఒక్కసారి, అయ్యా ఒక్క ఛాన్స్, ఈ సంవత్సరం చూద్దాం, నరికివేయొద్దయ్యా, అయ్యా ఆ కుటుంబాన్ని నరికివేయద్దని దైవ సేవకులు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. అయ్యా ఒక్క ఛాన్స్, ఆ కుటుంబాన్ని, ఆ అబ్బాయిని, ఆ సహోదరిని, ఆ సహోదరిని, ఆ కుటుంబాన్ని కాపాడమని చెప్పి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి నువ్వు రక్షింపబడ్డావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది చూడండి, ఎవరు కాపరి ఉండడు, నాయకుడు ఉండడు, వాళ్ళు ఈ రోడ్డు పక్కనున్న అంజూరపు చెట్లాగే వారిని కంట్రోల్ చేసేవాడు, వారి కొరకు ప్రార్థన చేసేవాడు, వారిని అడిగేవాడు, వారిని విచారించేవాడు, వారికి ఆలోచన ఇచ్చేవాడు ఎవడు ఉండడు. ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా తిరిగే వాళ్ళు ఈ రోజు ఎక్కువైపోయారు. కాబట్టి ఏమవుతుంది? దేవుని యొక్క న్యాయ తీర్పు గొడ్డలి వారి మీదకి వస్తా ఉంది. కానీ తోటలో, సహవాసంలో, దేవుని యొక్క సహవాసంలో, సంఘంలో నాటకాలు, ఇక్కడ కూడా దేవుని గొడ్డలని న్యాయ తీర్పు వస్తూ ఉంది. కానీ అక్కడ ఎవరున్నారు? కంచి ఉంది. సేవకులు ప్రార్థనని కంచి వేసి నిన్ను కాపాడుతూ ఉన్నారే. సేవకులు కడుపు మార్చుకొని ఉపవాసుడు నీ కొరకు దివారాత్రులు ప్రార్థన చేసే సేవకుడు నీ కొండకు నీ కొరకు ఒక సేవకుడు, ఒక సంఘం నీ కొరకు ఏర్పరచుకోవాలి. ఏదో
కల్నాయక్ లాగా ఊరంతా తిరిగి రాకూడదు. ఏ నాయకు? కల్నాయక్. వాడికి ఒక రోజు ఉండదు, ఒక ఠికానా ఉండదు, ఒక దగ్గర నిట్టనీళ్ళగా ఉండడు. ఈ వారం ఈ సంఘం, వచ్చే వారం ఇంకొక సంఘం, అవతల వచ్చే వారం విజయవాడ వెళ్తాడు, అవతల వచ్చే వారం హైదరాబాద్ వెళ్తాడు, ఇంకా అవతల వారం ఇక్కడ ఉన్న ఊర్లు. ఈ ఊరంతా ఒక్కొక్క వారం ఒక్కొక్క చర్చికి వెళ్తా ఉంటాడు. ప్రజలో అలాంటి వాళ్ళకి కంచి లేదు, తోటమాలి లేడు, కాపర్ లేడు. దేవుని న్యాయ తీర్పని గొడ్డలు వస్తూ ఉంటే దాన్ని ఆపే నాదుడే లేడు. ప్రజలో ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు. తెగులు స్టార్ట్ అయ్యి, తెగులు అక్కడ నుండి స్టార్ట్ అయ్యి తెగులు బయలుదేరి ప్రజలు చచ్చిపోతా ఉన్నారు. ఎంతమంది ప్రజలు అంటే చచ్చిపోతున్నారు. తెగులు స్టార్ట్ అయ్యింది. మోషే చూశాడు, అహరోను పిలిచాడు. మోషే అంటాడు, అహరోను ధూపాంతం తీసుకుని పరిగెత్తు. తెగులు ప్రారంభమైంది, ప్రజలు చచ్చిపోతూ ఉన్నారు. అహరోను ఎంత గొప్ప నాయకుడు తెలుసా? ఆ ధూపాన్ని తీసుకొని పరిగెడుతున్నాడు. అయ్యో నా ప్రజలు చచ్చిపోతారు. మోషే అన్నాడు, పరిగెత్తు. అహరోను పరిగెత్తున్నాడు. అయ్యో నా ప్రజలు, అయ్యో దేవుని ప్రజలు, అయ్యో ఆ పస్కా బలి ద్వారా విమోచింపబడిన ప్రజలు, నా ప్రజలు నశించిపోతున్నారని చెప్పి అహరోను ధూపాన్ని తీసుకొని ఇశ్రాయేలు ప్రజల కోసం పరిగెత్తి ఇక్కడ చచ్చిన ఆ తెగులు ప్రారంభమై ఇంతమంది చచ్చిపోయారు. ఇక్కడ కొంతమంది బతుకున్నారు. తెగులు వస్తా ఉంది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, కనబడుతుంది అందరికి. ఇక్కడ అంటే తెగులు ప్రారంభమై ఇలా చచ్చిపోతూ ఆ తెగులు అలా వస్తా ఉంది. నా వైపు చూడండి. తెగులు అటు నుండి అలా వస్తాను. ప్రజలు చచ్చిపోతూ వస్తారు. ఇంకిక్కడ ప్రజలు కొన్ని బ్రతుకున్నారు, వీళ్ళు చస్తారు. ఇప్పుడు అహరోను ఏం చేశాడంటే ఆ ధూపార్తిని తీసుకొని పరిగెత్తుకొని వెళ్ళి చచ్చిన వాళ్ళు బ్రతుకున్న వాళ్ళు మధ్యలో నిలబడిపోయాడు. స్తంభంలా నిలబడి, దేవా యెహోవా నన్ను చంపు, ఫస్ట్ నన్ను చంపి ఈ తెగులు ఇలాగే వీళ్ళ మీదకి, ఈ బ్రతుకున్న వీళ్ళ మీదకి వెళ్ళాలి, నన్ను చంపు అని చెప్పి అహరోను ధూపార్తిని తీసుకుని ఇలా నిలబడితే ఆ తెగులు అక్కడే ఆగిపోయింది. ఇంత గొప్ప రక్షణ మనకు దేవుడు అనుగ్రహించాడే. ఇలాంటి అపోస్తలుల సంఘం, అపోస్తలుల సేవకులను దేవుడు మనకు అనుగ్రహించాడే. మనం ఎంత ధన్యులమో తెలుసా? పరిగెత్తి ఆ ధూపాన్ని తీసుకుని అక్కడ నుండి తెగులు మొదలైంది. ప్రజలు చచ్చిపోతున్నారు. ఇలా వస్తుంది. ఇక్కడ కొంతమంది బ్రతుకున్నారు. అది అలా వచ్చి వీళ్ళు కూడా చంపేస్తారు. ఆ తెగులు పరిగెత్తుకొని వెళ్ళి ఆ చచ్చిపోయిన వాళ్ళకి ఇక్కడ మధ్యలో ఇలాగ చచ్చిన వాళ్ళు బ్రతికిన వాళ్ళకి మధ్య నిలబడి, ప్రభువా ఈ తెగులు నన్ను చంపితే నన్ను చంపు. వాడండి దైవ సేవకుడు అంటే. హల్లెలూయా. ప్రాణాన్ని సంఘం కోసం, ప్రాణాన్ని దైవ కోసం వాడే నిజమైన దైవ సేవకుడు. సంఘాన్ని కోరుకునేవాడు కాదు, కోరుకునేవాడు కాదు, డబ్బు కోసం సేవ చేసేవాడు కాదు. తన ప్రాణాన్ని ప్రజల కొరకు, ప్రజల సేవ కొరకు చేసేవాడే నిజమైన దైవ సేవకుడు. అహరోను అంటాడు, నన్ను చంపు కావాలంటే ఈ అమాయక ప్రజలు చంపుతాయ్యా ప్లీజ్ అంటే, దేవుడు అహరోను యొక్క త్యాగాన్ని చూసి ఆ దేవుడిని అక్కడే ఆపేశాడు. ప్రజలందరూ కాపాడబడ్డారు. హల్లెలూయా. ఇది సంఘం యొక్క శ్రేష్టత. నువ్వు తోటలో ఉన్నావు, మర్చిపోవద్దు. హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణ దేవుడు నీకు ఇచ్చాడే. ఈ రక్షణను బట్టి ప్రతిరోజు దేవుని స్తుతించు, దేవుని మహింపరచు. లోకంలో కోట్ల కొద్ది ప్రజలు నశించిపోతూ ఉన్నారు. ఒక్క రోజుకి ఎంత మంది చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. నిన్ను రక్షించి సజీవుల లెక్కలో దేవుడు నిన్ను కాపాడాడే. దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ దేవుని మహింపరచుడు కాక. ఇటువంటి మంచి సంఘాన్ని దేవుడు నీకు ఇచ్చాడే, దైవ సేవకులు నీకు ఇచ్చాడే. కృతజ్ఞత భావంతో దేవుని మహింపరచుడు గాక. సరే, ఇప్పుడు ఈ చెట్టు ప్రతి మనుష్యునికి గుర్తుగా ఉంది. భూలోకంలో ఉన్న మనుషులందరూ చెట్లు వంటి వారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ కూర్చున్న మనందరం వృక్షాలమే. ఇప్పుడు ఈ వృక్షం
నరకబడ్డానికి గల కారణం ఏంటి? అదే మన పాయింట్ ఇప్పుడు. నంబర్ 1, ఎందుకు ఈ వృక్షం నరకబడిందంటే, ఫస్ట్ గా దావీదు గారిని తీసుకుందాం. దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చటి ఒలీవ చెట్టు వల్లే ఉన్నాను అంటాడు. ఇంత పచ్చటి ఒలీవ చెట్టుగా పిలువబడుచున్న దావీదు వంశావళి, దావీదు ఆ చెట్టు, ఆ పచ్చటి ఒలివ చెట్టు, ఆ చెట్టు మీదకి గొడ్డలి అనే దేవుని ఉగ్రత, దేవుని న్యాయ తీర్పు వచ్చి ఈ పచ్చటి ఒలివ చెట్టుగా పిలువబడుచున్న దావీదు వంశావళిని నరికివేసింది. ఎందుకు? కారణం ఏంటి అని మనం చూస్తే, చూడండి 38వ కీర్తన 5, 6, 7 వాక్యాల్లో దావీదు అంటాడు. కీర్తనలు 38. చాలమ్మా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దావీదు అంటాడు, నా గాయములు కుళ్ళిపోయి దుర్వాసన వీస్తున్నాయంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదును అడుగుదాం, దావీదు గారు ఎలా గాయపడ్డావయ్యా? ఎలా నీ గాయం కలిగింది? ఎలా నీ గాయాలు కుళ్ళిపోయి దుర్వాసన రావడానికి గల కారణం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. మహావృక్షంగా ఉన్న నీవు నరికివేయబడి గాయపడ్డావు. నరకబడ్డ వృక్షంలా, పచ్చటి ఒలీవ చెట్లాగా మహావృక్షంగా ఉన్న నీవు ఇప్పుడు నరికివేయబడ్డానికి గల కారణం ఏంటయ్యా అని దావీదు దగ్గరికి వెళ్ళి అడిగితే, దావీదు ఏమంటాడో తెలుసా? 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వాక్యంలో అంటాడు, నేను పాపము చేసి తిని, పాపము వలన దావీదు మహావృక్షం నరికివేయబడింది. నేను పాపం చేస్తున్నని దావీదు నాతానుగా నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దావీదు అంటాడు, నేను దేవుని మందిరంలో పచ్చటి ఒలీవ చెట్టులో. ఎవరి దావీదు? చిన్నప్పటి నుండే ధర్మశాస్త్రాన్ని పారాయణం చేసిన వాడు. ఎవరి దావీదు? ఒక రోజుకి 7 సార్లు దేవుని స్తుతిస్తూ, 3-4 సార్లు దేవుని ప్రార్థిస్తూ, దివారాత్రములు దేవుని సన్నిధిలో ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ, దేవుని న్యాయ విధులను బట్టి దేవుల్లో ఆనందించే ఈ మహావృక్షంగా పిలువబడుతున్న, ఈ పచ్చటి ఒలీవ వృక్షంగా పిలువబడుతున్న ఈ దావీదు ఎందుకు నరికివేయబడ్డాడు? ఈ మహావృక్షం నరికివేయబడ్డానికి గల కారణం పాపం. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు బాగా తిన్నాడు, కడుపు నిండా తిన్నాడు. అందరూ యుద్ధంకి వెళ్ళారు, యుద్ధం చేస్తూ ఉన్నారు. యుద్ధానికి సైన్యాధిపతి అందరు వెళ్తే రాజుగారు వెళ్ళాలా వెళ్ళకూడదా? ఫస్ట్ రాజే వెళ్ళాడు. ఈ అయ్యగారు ఏం చేశారు? మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, పీతల బిర్యానీ, రొయ్యల బిర్యానీ, ఇంకేం బిర్యానీ ఉన్నాయి, ఇవన్నీ కడుపు నిండా తిని, ఇవన్నీ కడుపు నిండా తిని దావీదు ఏం చేశాడు? హాయిగా ఇంట్లో నిద్రపోయాడు. యుద్ధానికి వెళ్ళలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మహావృక్షంగా పిలువబడుతున్న దావీదు యుద్ధానికి వెళ్ళకుండా ఆ రోజు ఫుల్లుగా తిని తన రాజ్యభవనంలో నిద్రపోయాడు. పొద్దున్న నుండి సాయంకాలం వరకు నిద్రపోయి సాయంకాలం లేచాడండి. లేచి ఏం చెయ్యాలి? వాస్తవంగా నావినేం చేయాలి? నా చేతులు ఎత్తుట సాయంకాలం నైవేద్యం అన్న దావీదు ఆ సాయంకాలం పూట ఆ నైవేద్యం అని అనిపించకుండా దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేయవలసిన దావీదు నిద్రపోయి కడుపు నిండా తిని నిద్రపోయి లేచి మిద్దె మీదకి ఎక్కి అటు ఇటు తిరిగి చూస్తా ఉన్నాడు. తిరిగి మిద్దె మీద నుండి ఇలా చూస్తే ఒక స్త్రీ అలాగ దూరాన స్నానం చేస్తా ఉంది.
దావీదు ఆమె మీద కన్ను వేసి కిందకు దిగొచ్చి ఆమెను తీసుకురండి, నేను ఆమెతో పాపం చేయాలని దావీదు ఆ రోజు యుద్ధానికి వెళ్లకుండా నేను చేతులు పైకెత్తుట ఏమన్నాడు, సాయంకాలం నైవేద్య బలితో సమానని ప్రార్థన చేయవలసిన దావీదు, సాయంకాలం పూట ప్రార్థన చేయాల్సిన దావీదు, యుద్ధానికి వెళ్ళాల్సిన దావీదు ఇంట్లోనే ఉండి పండుకొని నిద్రపోయి నిధి మీదకి వెళ్ళి ఇలా చూడగానే ఆ స్త్రీ ఉంది దాన్ని ఆమె పిలిచాడు, ఆమె పాపంలో పడిపోయాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అనేకమైన క్రైస్తవుల్లో ఈ రోజుల్లో కనబడుతున్న మహాపాపం, మహాఘోరమైన పాపం ఏంటంటే అక్రమ సంబంధాలు అనే పాపం. ఈ పాపం వల్లే అనేక పచ్చటి కుటుంబాలు, పచ్చటి ఒలివ వృక్షాలుగా ఉన్న కుటుంబాలు నరికివేయబడుతున్నాయి. దేవుని న్యాయ తీర్పని గొడ్డలి ఆ కుటుంబాల మీదకి దిగి నరికివేయబడుతున్నాయి. నాకు ఒక సంఘంలో ఆ పాస్టర్ గారు అమ్మగారు చాలా మంచోళ్ళు. అమ్మగారు కూడా చాలా మంచిది. అమ్మగారికి 45 సంవత్సరాలు ఉంటాయి. 45 సంవత్సరాలు. ఆ అమ్మగారు ఏం చేస్తున్నారంటే ఒక పర్టికులర్ అబ్బాయితో ఇలా నేర్చుకోండి. నీ వయసు ఎంత? ఎంత? 27 సంవత్సరాలు. నిలబడి భయపడదు, నన్ను ఏం చేయలేదు. ఇలాంటి అబ్బాయి ఒక 22 సంవత్సరాలు. ఆ అమ్మగారికి 46 సంవత్సరాలు ఉంటాయి. ఆ చర్చిలో వచ్చే విశ్వాసి అబ్బాయికి 22 సంవత్సరాలు. ఏ పనికైనా అమ్మగారిని వాడిని పిలిచి, ఏ పని చేయాలన్నా వాడిని పిలిచి, రూమ్ లో పిలిచి, అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి పాస్టర్ గారు చూస్తా ఉన్నా. పాస్టర్ గారు అన్నారు, అమ్మా ఎప్పుడు ఆ పిల్లోడిని పెంచి ఆ పిల్లోడికి పని చేస్తున్నావు, అది తప్పమ్మా అంటే అంటది, వాడు నా కొడుకులు అంటున్నాండి, నేను తల్లిని అంటున్నాండి అంట. సరే అమ్మా, నీకు ఆ తల్లి మనసు ఉంది, నువ్వు అన్ని కొడుకు అనుకుంటున్నావు, కానీ వాడు నేనేమనుకోవాలి, తల్లి అనుకోవాలి కదా. నీకు తెలుసా వాడు నేను తల్లి అనుకుంటున్నాడా లేదని? ఏంటండి ఎప్పుడు అనుమానపు రోగం, ఈ అనుమానపు జబ్బు మీకు పట్టిందండి, ఎప్పుడు చూసినా అనుమానం అని చెప్తూ ఉండేది. పాస్టర్ గారు హెచ్చరించారు. ఒకరోజు చూస్తే ఏమైందో తెలుసా, ఆ పిల్లోడితో ఈ 46 సంవత్సరాల పాస్టర్ అమ్మ ఆ 22 సంవత్సరాల అబ్బాయితో లేచింది. తీసుకెళ్ళింది. ఎందుకో తెలుసా, అక్రమ సంబంధం. మనస్సులో ఆ పాపాన్ని బలిపీఠం మీద పెట్టలేదు, ఇంకా పాపాన్ని సిలువ వేయలేదు. క్రైస్తవులే, సంఘ కాపరులే, పాస్టర్లే. ప్రైజ్ లార్డ్. అందుకని దైవ సేవకులారా శ్రద్ధగా వినండి. పాస్టర్లు చిన్న వయసు అయితే లేడీసే, జెంట్స్. కొంతమందికి అదొక మహారోగం. చర్చకొస్తారా, మగోళ్ళతో మాట్లాడు, మగోళ్ళు ప్రైజ్లాడు చెప్పరు, పాస్టర్ గారి దగ్గరికి ప్రైజ్లాడు చెప్పరు. అదే ఎప్పుడు చూసినా ఏ సన్నిధాలు అంట వాళ్ళ మీద అంట, మగవాళ్ళ మీద అంట ఆడదయ్యకు కూర్చున్నది. ఇక్కడ కూర్చొని నాటి చేస్తారు. ఆడదయ్యని పట్టిన మగవాళ్ళు ఏం చేస్తారు, ఆడవాళ్ళ వైపే వెళ్తారండి. ఈ ఆడవాళ్ళు తక్కువ తిన్నారా, వీళ్ళకి మగదయ్యం పడుతుందంట. వీళ్ళ మీద మగదయ్యం కూర్చొని మగవాళ్ళ వైపే వెళ్తారంటే ఇల్లు. ఆడవాళ్ళు ప్రేజనాడు చెప్పరు. సంఘం పరిశుద్ధతను మనం కాపాడాలి అంటే స్త్రీలు ప్రేజనాడు చెప్పాలి. పురుషులు చెప్పాలంటే దూరంగా నిలబడి ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డ చూడండి, ఎక్కడ చూసినా లోకంలో పాపం పెరిగిపోతాం. క్రైస్తవ కుటుంబాల్లో మరి ప్రాముఖ్యంగా క్రైస్తవులకి ఏంటి ధైర్యం, యేసు క్షమిస్తాడు. ఎన్నిసార్లు క్షమిస్తాడమ్మా? ఇంకా తెలిసి నువ్వు పాపం చేస్తూ ఉంటే దేవుడు క్షమించుకొని కూర్చుంటాడా?
హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అంటాడు, తెలిసి పరలోకపు అనుభవాలన్నీ ప్రాప్తించుకున్న తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత, ఈ ప్రభు యొక్క పునరుద్ధాన అనుభవాలన్నీ ప్రాప్తించుకున్న తర్వాత మళ్ళీ వాడు పాపంలో పడిపోతే వారిని మళ్ళీ నూతన పరుచుతా అసాధ్యం దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నేను ఎన్నిసార్లు పాపం చేసినా దేవుడు నన్ను క్షమిస్తాడు అనే ఆ ధైర్యంతో నువ్వు ఉన్నావా, నువ్వు నరకి వేయబడతావు. ఇంకా నీవు చిగురించుకొని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ పాపంలోనే దావీదు మహాపరిశుద్ధుడుగా పిలువబడ్డాడు. ఎంత పరిశుద్ధుడో దావీదు అంటే ఒక్క మాట చెప్తాడు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 5వ వాక్యంలో చదివితే దావీదు ఎంత పరిశుద్ధుడో అది మాటలతో వర్ణించలేనంత పరిశుద్ధత దావీదులో ఉండేది. అతడు సమాధానముగానే వచ్చితిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి చెప్పి యెషయా అతని కుమారుని శుద్ధి చేసి. చూడండి, ఇక్కడ రాజు అయిన సౌలుని దేవుడు నిరాకరించాడు రాజుగా ఉండడానికి. సమయాన్ని పిలిచి, సమయంలో తైలం కొమ్మను తీసుకుని బెత్లెహేముకి వెళ్ళి యెషయా కొడుకుల్లో ఒక కొడుకుని సౌలుకు బదులుగా రాజుగా అభిషేకించిన అన్నాడు. సమూయేలు ప్రవక్త తైలం కొమ్మను తీసుకుని బెత్లెహేముకి వచ్చాడు. యెషయా, నీ కుమారులందరినీ పిలువు, ఉపవాస ప్రార్థన పిలువు, వాళ్ళని శుద్ధీకరించాలి. మీ కుమారుల్లో ఒకరిని దేవుడు రాజుగా అభిషేకించబోతూ ఉన్నాడు. ఇశ్రాయేలు మీద రాజుగా నీ కొడుకుల్లో ఒకరిని అభిషేకించబోతున్నాడు. కాబట్టి నీ కొడుకులందరినీ పిలువు. అప్పటికే 4 కొడుకులు ఆర్మీలో ఉన్నారు, సౌలు ఆర్మీలో. వాళ్ళు కూడా పిలిచాడు. కొడుకులందరూ వచ్చారు. అందరూ 3 రోజులు 4 రోజులు శుద్ధీకరణ కూటాలు జరిపించాడు సమూయేలు పాస్టర్ గారు. 4-5 రోజులు 7 రోజులు శుద్ధీకరణ కూటాలు జరిపించాడు. యెషయా యొక్క 7 కొడుకులు వచ్చారు. 7 కొడుకులు ఈ శుద్ధీకరణ కూటాల్లో పాల్పంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ 7 ఉపవాస ప్రార్థనలో పాల్గొని తమ్మును తాము శుద్ధీకరించుకున్నారు. ఎలా చూడండి, కొంతమంది ఎలా శుద్ధీకరించుకుంటారంటే, ఆ శుద్ధీకరణ కూటాలు వచ్చాయి. రేపు ప్రభు బల్ల అంటే ఇంక ఈరోజు అంతా ప్రభా క్షమించు శుద్ధీకరణ కొరకు, ప్రభు బల్ల కొరకు శుద్ధీకరించుకుంటారు. అలాగా ఈ దావీదు యొక్క 7 అన్నలు ఎవరిని రాజుగా చేస్తారో తెలియదు, ఎవరి పేరు చెప్పలేదు, ఒకడిని అన్నాడు. సమూయేలు పాస్టర్ ఏం చేశాడంటే 7 కూర్చోబెట్టి 7 రోజులు ఉపవాస ప్రార్థన నడిపించి, శుద్ధీకరణ మీటింగ్ నడిపించి 7 కుమారుల్ని శుద్ధీకరించాడు. వినండి వినండి, 7 రోజులు అయిపోయాయి. ఇప్పుడు సమూయేలు ప్రవక్త ఇలా కూర్చున్నాడు తైల కొమ్ముతో. ఇలాగ ఒక్కొక్కడిని, ఏలియాబు వచ్చాడు, అభినాదాబ్ ఫస్ట్ పెద్ద కొడుకు వచ్చాడు, యెషయా పెద్ద కొడుకు అంటే దావీదు పెద్ద అన్నయ్య వచ్చి నిలబడ్డాడు. నిలబడగానే సమూయేలు అనుకున్నాడు, అయ్యో వీడోనేమో దేవుడు అభిషేకించబోయే రాజు వీడేనేమో. ఎందుకంటే వాడిని చూస్తే ఇంత 7 అడుగులు హైట్, మంచి 6 ప్యాక్ బాడీ, మంచి హైట్ వెయిట్ ఇన్షర్ట్ చేసుకొని, షూ వేసుకొని, మంచిగా సెంట్ అంతా కొట్టుకొని, మంచిగా నూనె రాసుకొని శుభ్రంగా అక్కడ నిలబడ్డాడు. సమూయేలు అనుకున్నాడు ఇంత హైట్ వెయిట్ ఉన్నాడు ఈడేనేమో తర్వాత రాజు అనుకొని సమూయేలు ఏం చేశాడు, ఇలా తైలపు కొమ్ము తీసుకొని తల మీద వేయడానికి వెళ్తే దేవుడు సమూయేలు నేను కోరుకున్నవాడు తనక. సమూయేలు కూర్చోపోయాడు. అయ్యో మరి ఇంకెవరు? 2వ వాడు వచ్చాడు. 2వ వాడు ఇంకా శుభ్రంగా నీట్గా సూటు కోట్ వేసుకొని మంచి అందంగా రెడీ అయి నిలబడ్డాడు. సమూయేలు అనుకోండి ఈడేనేమో, ఫస్ట్ వాడు వద్దన్నాడుగా, 2వ వాడేమో అని చెప్పి సమూయేలు మళ్ళీ తైలపు కొమ్ము తీసుకొని, ఆ తైలపు కొమ్ము తీసుకొని తైలాన్ని తల మీద వేయడానికి అభిషేకించడానికి వెళ్తే దేవుడు పైనుండి అన్నాడు, సమూయేలు వీడు కూడా కాదు. 3వ వాడు, 4వ వాడు, 5, 6, 7 అన్నలు. ఈ 7 దేవుడు రిజెక్ట్ చేసాడు. కాదు కాదు వీడు 7లో ఎవ్వరు కాదు. సమూయేలుకు డౌట్ వచ్చింది, దేవా మరి ఎవరు? నేను ఏమైనా రాంగ్ అడ్రస్కి వచ్చానా, రాంగ్ ప్లేస్కి వచ్చానా, దేవా నేను కరెక్ట్గా వచ్చానా?
అని దేవుడిని అడిగితే అప్పుడు దేవుడు ఆలోచన ఇచ్చాడు, వెళ్ళి యెషయాని అడుగు, ఇంకెవరైనా ఉన్నారా నీ కొడుకు. సమూయేలు వచ్చి యెషయాని అడిగాడు, యెషయి నీకు 7 కొడుకులా ఇంకెవరైనా ఉన్నారా అని అడగగా యెషయా అన్నాడు, ఉన్నాడులే, ఒక తింగరోడు, ఒక తిక్కలోడు, వాడికి యుద్ధం తెలియదు, యుద్ధం చేయడం తెలియదు, యుద్ధం ఎలాగ నడిపించాలో ఆ కత్తి పట్టుకోవడం తెలియదు, వాడికి ఏమీ తెలియదు. తింగరోడు ఎప్పుడు అరణ్యంలో ఉంటాడు, గొర్రెలు కాసుకుంటాడు, వాడు వేస్ట్ ఫెలో. ఎవరంట? వేస్ట్ ఫెలోలో దేవునికి కావాలి. జ్ఞానం దేవునికి వద్దండోయ్. ఎవరికి దేవుడికి వద్దు? నేను జ్ఞానవంతుడిని, నాకు బాగా భాషలు తెలుసు, నాకు బాగా పాటలు తెలుసు, నాకు బాగా వాక్యం తెలుసు అని అన్నావా, దేవుడు అంటాడు, అరే పక్కన ఉండరా బాబు, నువ్వు పక్కకి వెళ్ళరా ఫస్ట్. ఎవడైనా వచ్చి నిస్సహాయుడు, ప్రభా నాకేం తెలియదు యేసయ్యా, నాకు అసలు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, నాకు ఒక పాట పాడడం తెలియదు, నాకు ఒక వాక్యం చెప్పడం తెలియదు. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక సంఘానికి వెళ్ళాను, అక్కడ ఆ దైవ సేవకుడు నత్తోడు. ఎవరు? నత్తోడు. కానీ పెద్ద సంఘం, వాక్యం చెప్పడం తెలియదు, పాటలు పాడడం తెలియదు, కానీ సంఘం చూస్తే ఎంత పెద్ద సంఘం. ఎందుకో తెలుసా? ఎప్పుడు దేవుని సన్నిధిలో, అయ్యా నేను నిస్సహాయుడు, నాకు బుద్ధి లేదయ్యా, నాకు జ్ఞానం లేదయ్యా అయ్యా అని చెప్పి తను తాను దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే హెచ్చించి పెద్ద సంఘాన్ని, విస్తారమైన ఆత్మల్ని ఆ దైవ సేవకుడు చేతులకు దేవుడు అప్పగించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి తింగరోలే కావాలి. దేవునికి హైట్, వెయిట్, అందం, చందం వల్ల వద్దు. జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో ఉన్న వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు వెర్రివాడుగా అరణ్యంలో గొర్రెలు మేపుకుంటూ ఉంటే ఒక ఆయన వచ్చాడు, దావీదు మీ నాన్న పిలుస్తున్నాడు రా. మా నాన్న నన్న ఆయన ఎప్పుడు నన్ను పిలవడు, నన్ను పట్టించుకోడు అన్నాడు దావీదు. లేదురా, మీ ఇంటికి ఎవరో పాస్ట్ వచ్చారంట, మీ నాన్న రమ్మంటున్నాడు రా, రారా దావీదు అంటే. 17 సంవత్సరాల నుండి నా ఇంటికే పిలవడు నా నాన్న, నన్ను ఇప్పుడు ఇంటికి పిలుస్తున్నాడా ఏంటి, నేను రాను అన్నాడు. లేదురా, మీ నాన్న పిలుస్తున్నాడు, నిజంగా చెప్తున్నాను. అలాగని చెప్పి దావీదు సంతోషపడిపోయి స్నానం చేయడానికి సబ్బు లేదు, తలకు నూనె రాసుకోవడం నూనె లేదు, బట్టలు మార్చుకోవడానికి బట్టలు లేవు, ఆ చింపురు బట్టలు, ఆ నిక్కర వేసుకున్నాడు, నిక్కరంతా టైర్ పంచర్లు వేసినట్టు పంచర్లు, ఆ చొక్కా అంతా చిరిగిపోయి ఆ చింపురు జుట్టుతో ఇలా పరిగెత్తుకొని ఆ గొర్రెలతో ఉంటాడు కదా, గొర్రెల వాసన ఎటు చూసినా దావీదు దగ్గరికి వెళ్తేనే గొర్రెల వాసన. అప్పుడు దావీదు పరిగెత్తుకొని బెత్లెహేంకి వచ్చాడు, ఇలా ఇంట్లో కాలు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలా ఇంట్లో కాలు పెట్టగానే సమూయేలు ప్రవక్త కూర్చున్నాడు కదా, దావీదు అంటాడు, నాన్నగారు నన్ను పిలిచారు, మా నాన్నగారు నన్ను పిలిచారు పాస్టర్ గారు, సమూయేలు పాస్టర్ గారు అంటే, సమూయేలు అంటాడు, రే మీ నాన్న పిలవలేదా, మా లోకమందున నాన్న నిన్ను పిలిచాడు. పిలిచాడు ఈనాడుగా. సమూయేలు ఇలా లేవగా దేవుడు అన్నాడు, నేను కోరుకున్నవాడు ఇతనే. దావీదు ఎంత పరిశుద్ధుడో, ఎంతగా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడో చెప్పాలంటే 7 అన్నలు శుద్ధీకరణ కూటంలో పాల్గొంటారు. దావీదు పాల్గొంటాడా? మీటింగ్ లో కూర్చోవాలి. ఈ 7 శుద్ధీకరించుకున్నారు, కానీ దావీదు శుద్ధీకరించుకున్నాడా? శుద్ధీకరించుకోవాల్సిన అవసరం లేదు. దావీదు ఎప్పుడు శుద్ధీకరణతో పరిశుద్ధంగా ఉన్నాడు. వీళ్ళు అన్నలేమో సమయ సందర్భాలకి పెళ్ళైతే శుద్ధీకరించుకుంటారు, ప్రభు వాళ్ళైతే శుద్ధీకరించుకుంటారు, ఏదైనా కష్టం రోగం వస్తే శుద్ధీకరించుకుంటారు. దావీదు అలాంటి డైలీ తను శుద్ధీకరించుకొని పరిశుద్ధులుగా కనబడ్డాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇంత గొప్ప పరిశుద్ధుడు తన పరిశుద్ధతను కోల్పోయాడు. ఎప్పుడు, ఏ వయసులో పాపంలో పడిపోయాడు? 55-60 సంవత్సరాలు ఉంటాయండి. చిన్న వయసు కాదు. చిన్నప్పుడు, మధ్య వయసులో ఉన్నప్పుడు, బాల్యంలో ఎంత భక్తిగా బ్రతికాడో ఈ వృద్ధాప్యానికి వచ్చేసరికి పాపంలో పడిపోయాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దైవజనులారా, పరిశుద్ధత అనేది
వయస్సుతో రాదు, సమర్పణతో త్యాగంతో వచ్చేది పరిశుద్ధత. హల్లెలూయా. నాకు వయస్సు అయిపోయింది కదా, నా వెంట్రుకలు తెల్లగా అయిపోయి వీడు చాలా పరిశుద్ధుడేమో, ఈయన మంచి పరిశుద్ధుడేమో అనుకుంటున్నారేమో. నో, పరిశుద్ధత వయస్సుతో రాదు, పరిశుద్ధత సమర్పణతో వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక పెద్ద ఆయన అంటాడు, ఆయనకి ఐబ్రోస్ కూడా తెల్లగా అయిపోయి, వెంట్రుకలు తెల్లగా అయిపోయి, వయసు అయిపోయింది, 70 సంవత్సరాలు అంటే ఇలా వస్తున్నాడు. అయ్యగారు ఒక విషయం కొరకు ప్రార్థన చేయండి అంటే అంటాడు. ఎందుకు నాకే చెప్తున్నారు, మీకు వయసు అయిపోయింది, ఇంకా మీకు ఏ చింత లేదు, చెడ్డ ఆలోచన మీకు రావు, మీ మనసు అంతా పరిశుభ్రంగా ఉంది కదా, శుద్ధంగా ఉంది కదా, శుద్ధ మనసు కలవాలి కదా, అందుకే మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఏంటంటే ముసలాడు అంటాడు, నా వయసు నా శరీరానికి వయసు పడింది కానీ నా మనసు ఇప్పటికీ నవయవ్వనంగా ఉందంటాడు. 70 సంవత్సరాలు ముసలోడు అంటాడు, అమ్మాయిని చూస్తే నాకు మనసులో ఒకలాగా అనిపిస్తా అంటున్నాడు. చూడండి, క్రైస్తవులే మహావృక్షాలుగా ఉన్న వీళ్ళు నరికి వేయబడ్డారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మొన్న ఒక వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయికి పెళ్లి వయసు వచ్చింది. పెళ్లి వయసు వచ్చిన అమ్మాయిని, 3-4 అమ్మాయిలు, పెద్ద అమ్మాయికి పెళ్లి వయసు వచ్చింది. భార్య అంది, ఏమంటే మన అమ్మాయికి పెళ్లి వయసు వచ్చింది, పెళ్లి చేద్దామంటే చేద్దామే, కానీ మన దగ్గర డబ్బులు లేవుగా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. భార్య ఏం ఐడియా ఇచ్చింది తెలుసు, ఏమండి మీకు 2 కిడ్నీలు ఉన్నాయిగా, ఒక కిడ్నీ అమ్మేయండి, ఒక కిడ్నీ అమ్మితే 10 లక్షల రూపాయలు వస్తాయి కదా, ఒక 5 లక్షలతో పెళ్లి చేసి ఇంకొక 5 లక్షలతో మనం మంచి ఇల్లు కట్టుకుని ఇంట్లో ఉందామండి అంది. ఈ పాపం భర్త అమాయకుడు నమ్మేసి వెళ్ళి ఒక కిడ్నీ అమ్మేసి 10 లక్షల రూపాయలు కట్ట ఇంత కట్ట పెద్దగా తీసుకొచ్చి బీరువాలు పెట్టాడు. భార్యకి చెప్పాడు. పొద్దున్నే చూస్తే భార్య కనబడట్లేదు. భార్య ఎక్కడ వెతికాడు, భార్య లేవు. సరే బీరువా తెరిచి చూసే డబ్బులు ఉన్నాయి చూస్తే డబ్బులు కూడా లేవు. 10 లక్షల రూపాయలు తీసుకొని ఈ భార్య ఒక కుర్రోడితో పారిపోయింది. తర్వాత పోలీసు పట్టుకున్నామా, నీ భర్తని ఎందుకు అలా మోసం చేసి, నీ భర్త క్షమిస్తానండి, ఇల్లు తిరిగి నేను వాడితో కాపురం చేయను, నేను వీడితోనే ఉంటాను. ఒక 20 సంవత్సరాల అబ్బాయి, ఇంకొక 50 సంవత్సరాలు ఉంటాయి, ఈ తల్లికి 50 సంవత్సరాలు ఉంటాయి. ఆ కుర్రోడికి 20 సంవత్సరాల కుర్రోడితో పారిపోయింది. వాడేం చేశాడు, ఆ 10 లక్షల రూపాయలు ఉన్నంత వరకు నీవే నా సమస్తం, నీవే నా సర్వం. అది నీ తల్లి వయసు, వీడికి కూడా ఇంకెందుకు జ్ఞానం లేదా? ఆమెను ఎత్తుకొని పట్టుకోవడం, తిరగడం, ఫోటోలు తీయడం చేశాడు. ఎప్పటి వరకు? 10 లక్షలు ఉన్నంత వరకు. కానీ ఈ ప్రేమ పెళ్లిళ్ళు కూడా ఇలా ఉంటాయి. ప్రేమ పెళ్లి, ప్రేమించి పెళ్లి చేసుకుంటారు కదా, ప్రేమించి పెళ్లి చేసుకున్న కొత్త రోజుల్లో పరమగీతాలు రాసుకుంటారంట. నా ప్రియుడా, నా ప్రియురాలా అని చెప్పి పరమగీతాలు రాస్తారంట. పెళ్ళైన 6 నెలలకి విలాప గీతాలు రాస్తారు. విలాప గీతాలు అంటే విలపిస్తా ఉంటారు, ఎందుకు పెళ్లి చేస్తున్నాను దేవుడా అంటే. పెళ్ళైన సంవత్సరానికి ప్రసంగి రాసుకుంటారంట. ప్రసంగి ఏముంది, వ్యర్థం ఈ పెళ్ళే. ఇదే లోకంలో జరుగుతుంది. ప్రేమ వివాహానికి ఇదే. కొత్తగా ప్రేమించుకున్నప్పుడు కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిచినా నువ్వే. పెళ్ళైన ఒక 6 నెలలకి కళ్ళు మూస్తే దెయ్యంలా కనబడుతున్నాయి. పెళ్ళకుండా ప్రేమించుకునేటప్పుడు హనీ అనేవాడు. పెళ్ళైన తర్వాత 6 నెలలకి శనిగా పట్టాడే. పెళ్ళైన కొత్తలో హంస అనేవాడు. పెళ్ళైన 6 నెలలకు 1 సంవత్సరం హింస అంటే మొదలు పెట్టి చూసారా. ఇదే ఈ ప్రేమ పెళ్లిలో ఉండే అనుభవం. ప్రైజ్ ది లార్డ్. ఏ భార్య అయినా ఏ భర్త అయినా తన భార్య అందంతో ఒక 6 నెలలు లేకపోతే 1 సంవత్సరం కాపురం చేయగలుగుతాడు. కానీ జీవితకాలం అంతా కాపురం చేయగలిగేది ఆమె స్వభావంతో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ యవ్వనస్తుడు ఏం చేసిందంటే ఆమెను తీసుకెళ్ళిపోయాడు.
10 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే వరకు ఉన్నాడు. 10 లక్షల రూపాయలు ఖర్చు అవ్వగానే ఏం చేశారు తెలుసా? ఆమెను వదిలేసి ఇంకొక ఆమె వెంట పడ్డాడు. ఏమేం చేయాలో తెలియలేదు. ఇటు వస్తే అవమానం, ఇంటికి వెళ్ళలేక, భర్త దగ్గరికి రాలేక ఊరేసుకొని చచ్చిపోయిందంట. చూడండి, పచ్చటి కాపురం నరికి వేయబడి. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు ఇక్కడ పాపంలో పడిపోయాడు. 55-60 సంవత్సరాల వయసులో. ఇదే పాడుతుంది. నీకు భార్య లేదా? ఒక్కరే ఇద్దరా? 10 మంది. బైబిల్ చరిత్ర 100 మంది అంట. 100 గొర్రెలు అంటారు కదా, అందులో 100 మంది భార్యలు ఉన్నాడు దావీదుకి. ఆయన కూడా చాలేదు దీనికి. మళ్ళీ బెత్షెబా కావాల్సింది నీకు. బెత్షెబాతో పాపంలో పడ్డాడు. ఆ మహావృక్షంగా పిలువబడుతున్న దావీదు వంశ వృక్షం నరికి వేయబడింది. దేవుని ఉగ్రతనే ఆ కొట్టలి దావీదు మీదకి, దావీదు కుటుంబం మీదకి దిగింది, నరికి వేయబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా నరికి వేయబడింది? ఒకరోజు దావీదు ఇంట్లో ఉన్నాడు. తామారు కూతురు జుట్టంతా చెరుపుకొని, జాకెట్ అంతా చిరిగిపోయింది, చీర అంతా చిరిగిపోయి పరిగెత్తుకొని నాన్నా అని కాళ్ళ మీద పడింది. ఏమైందమ్మా? సొంత అన్నను పాడు చేసి దావీదు గుండె బద్దలైపోయింది. సరే, ఇది కొంచెం ఏదో కొంచెం సర్దుకుంది అనుకుని లేదు, ఇంకొకటి పరిగెత్తుకొని వచ్చాడు. అయ్యో, నీ పెద్ద కుమారుడు అమ్నోని అబ్షాలోం చంపేశాడు. గుండె బద్దలైపోయింది దావీదు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. వంశం నరికివేయబడుతుంది. అయ్యో అని చెప్పి నా కూర్చునే లోపు ఇంకొకటి పరిగెత్తుకొని వచ్చాడు. అయ్యో, నీ కొడుకు అబ్షాలోం రాజ్యాన్ని లాగేస్తున్నాడు, మీరు పాల్గొండి ఎక్కడ నుండి. దావీదు ముసుకేసుకొని చెప్పులు లేకుండా అరణ్యంలో పరిగెత్తున్నాడు. ఏంటి గతి? ఎందుకు ఇలా జరిగింది? పాపం జీవితంలో ప్రవేశించి పచ్చటి ఒలివి చెట్లో ఉన్న దావీదు వంశవృక్షాన్ని నరికివేసింది. అరణ్యంలో ఉన్నాడు. తర్వాత తిరిగి వచ్చాడు. కొన్ని రోజులు సరి నెమ్మదిగా ఉందాం అనుకుని లోపు ఇంకొకడు వచ్చాడు. అబ్షాలోం చచ్చిపోయాడు. దావీదు గుండె పగిలిపోయి ఇలా ఒకదాని మీద ఒకటి ఇలాగ దావీదు జీవితంలో రావడానికి గల కారణం ఏంటో తెలుసా? దావీదు యొక్క పాపమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చెప్తాం, హల్లెలూయా. సరే, ఈ వృక్షం నేనైతే దేవుని మందిరంలో పచ్చటి ఒలివి చెట్టు వలె ఉన్నాను. ఈ ఒలివి చెట్టు ఇప్పుడు నరికివేయబడింది, మొదలైపోయింది. దావీదు చచ్చిపోయిన పడి 51వ కీర్తన రాస్తూ అలా భయపడి, నువ్వు చేసింది తప్పని నాతాను ప్రవక్త చెప్పగానే దావీదు ఏం చేశాడు తెలుసు? నరికివేయబడింది, మూడవైపోయింది. అదే స్థితిలో ఉండలేదు. దావీదు దేవుని పాదాల మీద పడి కన్నీరు కారుస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కన్నీళ్లతో దేవుని పాదాలు తడుపుతూ 6వ కీర్తన 6వ వాక్యంలో తన పలుపు తేలేటట్లుగా కన్నీరు కార్చాడు. పలుపు తేలుతుందంట కన్నీటి మీద, అంతగా కన్నీరు కార్చాడు. ఇప్పుడు వినండి. దావీదు ఎవరైనా చెప్పాను? పచ్చని ఒలివి చెట్టు. ఈ ఒలివి చెట్టు ఏమైపోయింది? నరికి వేయబడింది, మోడు పాడిపోయింది. ఆ మోడు అలాగే ఉందా? వర్షపు నీరు ఆ భూమిలోనికి వచ్చి ఆ వేర్ల దగ్గరికి వెళ్ళి ఆ వేర్లు ఈ నీటి వాసన పీల్చుకొని మళ్ళీ చిగురించి మహావృక్షంగా మార్చబడ్డాయి. హల్లెలూయా. దావీదు వృక్షం, వంశ వృక్షం నరికివేయబడింది. కానీ దావీదు దేవుని సన్నిధిలో దేవుని పాదాల మీద పడి, నేను పాపని, నన్ను క్షమించని చెప్పి కన్నీరు కాల్చి, ఆ నీళ్ళని చెప్పేనే ఆ నీళ్ళే కన్నీరు. ప్రైజ్ ది లార్డ్. ఏ నీళ్ళు? ఆ నీళ్లు ప్రవహిస్తూ ఆ వేలు దగ్గరికి వెళ్ళి ఆ వేలు ఆ నీటి వాసన పీల్చుకొని మళ్ళీ ఆ చెట్టు చిగురించడం మొదలు పెట్టింది కదా. ప్రైజ్ ది లార్డ్. ఆ నీళ్ళే కన్నీళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ కన్నీటి ప్రవాహం
ఈ రాత్రి నీ కళ్ళల్లో నుండి ప్రవహిస్తే మోడు బారిన మొద్దులాగా మిగిలిపోయిన నీ వంశవృక్షాన్ని నా దేవుడు చిగిరింపజేయును గాక. గట్టిగా చెప్తాం ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మోడు బారిపోయానని చెప్పి దేవుని బిడ్డ నిరాశపడద్దు. కన్నీళ్లతో ఈ రాత్రి యేసు ప్రభు పాదాలు తడుపు. ఈ కన్నీటి ప్రవాహం ప్రవహించి 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 ఆ వేలు దగ్గరికి వెళ్ళి మళ్ళీ నీ వంశవృక్షం చిగురించునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఏ పాపం చేసినా ఏ తప్పు చేసినా మన దేవుని దగ్గర క్షమాపణ ఉంది. దావీదు అంటాడు, సర్వ శరీరులు నీ దగ్గరికి వస్తారా, ఎందుకని నీ దగ్గర క్షమాపణ ఉంది అంటాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, మన వంశవృక్షం, మన జీవితం, మన కుటుంబాలు తిరిగి చిగురింపబడాలి అంటే మనం ఇతరులను క్షమించాలి. దేవుని యొద్ద నుండి మనం క్షమాపణ పొందుకోవాలి. వినండి, దేవుడు మనల్ని క్షమించాలి అంటే మొదటగా మనం ఏం చేయాలి? ఇతరుల్ని క్షమించాలి. మత్తయి సువార్తలో మనకు అందరికీ తెలిసిన వాక్య భాగమే. యేసయ్య అక్కడ అంటాడు, మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించాలంటే మీరు మీ పొరుగువాని అపరాధములను క్షమించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంత ఘోర పాపిని దేవుడు క్షమించాడు. నువ్వెందుకు క్షమించలేకపోతున్నావు? ఇంత ఘోరమైన పాపం చేశాడు, దేవుడే క్షమించాడయ్యా. మరి నువ్వే క్షమించలేకపోతున్నావు? నువ్వేం దేవుని బిడ్డవి? నీ వంశవృక్షం చిగురించాలి, ఒక మహావృక్షంగా నీ కుటుంబం మార్చబడాలి అంటే నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను క్షమించినట్లుగా నీవు ఇతరులను క్షమించదు గాక. నాకు ఒక సిస్టర్ తెలుసు, ఆమె పేరు మార్తమ్మ. చెప్పండి, పేరేంటి? ఎవరైనా ఉన్నారా ఇక్కడ మార్తమ్మలు? ఉన్నారు? చేతులు ఎత్తండి. ఉన్నారా? ఉన్నారు. వెరీ గుడ్. అమ్మ, మిమ్మల్ని గురించి కాదు, మీరు మంచోళ్ళే. మా మార్తమ్మ గురించి చెప్తున్నాను. మా మార్తమ్మ గారు, ఆ మార్తమ్మ గారు చాలా మంచి ఆమె. సంఘంలో అన్ని పనులు చేస్తుంది, అన్ని సేవలు పరిచర్యలు చేస్తుంది. తనకి ఒక కొడుకే, ఒకే ఒక కొడుకు. ఆ కొడుకుని సేవకు సమర్పించేసింది. సండే స్కూల్ కూడా నడిపిస్తుంది, వీధి వీధికి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంది. ఇంత మంచి సిస్టరు ఒకరోజు అనారోగ్య పాలైపోయింది. భయంకరమైన వ్యాధి పట్టి పీడించింది. ఇంకా మరణ తరువాయి, ఇంకా చచ్చిపోతుంది ఇంకొన్ని రోజుల్లో. అలాంటి పరిస్థితుల్లో ఆమె మంచం మీద ఇలా పడుకుంది. మంచం మీద పడుకొని ఆ మార్తమ్మ ఇలాగ దర్శనంలో పరలోకానికి వెళ్ళిపోయింది. దర్శనంలో వెళ్ళిపోగానే ఇలా వెళ్ళిపోతుంది, పరలోకంలోకి వెళ్ళిపోతూ ఉంది. అక్కడ దేవదూతలు ఉంటారు కదా, ముత్యపు గుమ్మాల దగ్గర దేవదూతలు ఉంటారు. దేవదూతలు ఏం చేస్తున్నారు? మార్తమ్మ, వెయిట్, స్టాప్ హియర్. మార్తమ్మ అంటే, ఎందుకు నన్ను ఆగమంటున్నారు? నేనెవరో తెలుసా? మార్తమ్మని. నువ్వు మార్తమ్మో కీర్తమ్మో సోర్థమ్మో నాకు తెలియదమ్మా. ముందు నీ పేరు ఈ జీవ పుస్తకంలో ఉండాలి. వినండి, నీ పేరు ఇక్కడున్న ఈ జీవ పుస్తకంలో ఉంటే నేను లోపలికి పంపిస్తాను అన్నారు. ఆమె నా పేరు ఉండకపోవడం ఏంటండి? నా పేరే ఫస్ట్ పేరు ఉంటుంది. నేనెవరో తెలుసా? సంఘంలో నంబర్ 1 విశ్వాసిని. ఎవరంట? నంబర్ 1 విశ్వాసిని. నేను పాత ఏం విశ్వాసి? సాగదీస్తారు కదా, ఆ రోజుల్లో మేము ప్రార్థన చేసేవాళ్ళం. ఆ రోజుల్లో మేము ఇలా అది చెప్పుకొని బతికేస్తూ ఉంటారు, కానీ ఏమి ఉండదు, చెత్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ మార్తమ్మ అంటది, నేను పాత విశ్వాసుని. నువ్వు పాత విశ్వాసు, కొత్త విశ్వాసు, ఏదేమైనా నీ పేరు ఈ జీవ గ్రంథంలో ఉండాలమ్మా అని చెప్పి ఆ దేవదూతలు రిజిస్టర్ తీసుకొని ఇలా వెతుకుతూ ఉన్నారు. మార్తమ్మ పేరు లేదు. మార్తమ్మ కన్నీరు మున్నీరు ఏడుస్తూ ఉంది. అయ్యో, నా పేరు లేదా? ఎందుకు నా పేరు సరిగా వెతకండి అయ్యా, మీరు రాయలేదేమో, ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉంటే ఆలోపు యేసు ప్రభు బంగారు వీధుల్లో ఉండలా నడుచుకొని వచ్చాడు.
ఏసై దగ్గర పరిగెత్తుకొని, ఏసయ్యా నేను ఇన్ని సంవత్సరాలు నేను చర్చిలో ఇన్ని పనులు చేశాను, నా కొడుకుని సేవకి ఇచ్చాను, సండే స్కూల్ చేస్తున్నాను, సువార్త సేవ చేస్తున్నాను, సేవకులకు గుడిభుజంగా ఉన్నానయ్యా, ఏసయ్య నా పేరు లేదంటయ్యా, నాకు చాలా బాధగా ఉంది, దుఃఖంగా ఉంది. ఏసయ్య అన్నాడు, అమ్మ నేనేం చేయలేను, ఆ జీవగ్రంథంలో నీ పేరు ఉంటేనే లోపలికి ప్రవేశనం, నీ పేరు లేకపోతే లోపలికి ఎవడు ప్రవేశించలేడమ్మా. అప్పుడు అన్నట్టు, అయ్యా నా పేరు ఎందుకు లేదు యేసయ్యా చెప్పయ్యా అంటే, యేసుప్రభు అన్నాడు, మార్తమ్మ 15 సంవత్సరాల నుండి, వినండి 15 సంవత్సరాల నుండి మీ సంఘంలో ఉన్న స్వార్థమ్మతో నువ్వు మాట్లాడట్లా. ఎన్ని సంవత్సరాల నుండి? 15 సంవత్సరాల నుండి అదే సంఘానికి వెళ్తున్నావు, అదే చేప మీద కూర్చుంటున్నావు, ఒక దగ్గర కూర్చొని ఆరాధిస్తున్నారు, భోజనం చేస్తున్నారు, ప్రభు బలలో పాలు పొందుతున్నావు. 15 సంవత్సరాల నుండి ఆ స్వార్థం ఇటు వస్తే అటు వెళ్తావు, అటు వస్తే ఇటు వెళ్తావు, ఆ గల్లీలో వస్తే ఈ గల్లీలోకి వెళ్ళిపోతావు, ఇలా చేసావే, అందుకే నీ పేరు లేదు. నువ్వు అయ్యా ప్రభా కరెక్టే, మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆమెతో క్షమాపణ. అయ్యా ఒక్క ఛాన్స్, నేను కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వస్తాను. ఏసై అన్నాడంట, ఓకే సరే వెళ్ళిరా, వెళ్ళి క్షమాపణ పొందుకొని అందరితో సమాధానంగా ఉండి నువ్వు పైకి రావాలి. పరలోకంలో ప్రవేశించాలంటే అందరితో, గట్టిగా చెప్పాలి, అందరితో సమాధానంగా ఉండాలి, అప్పుడే నీకు పరలోకంలో ప్రవేశం. పరలోకంలో ప్రవేశం. ఎవరైనా వింటున్నారో, వాక్యం వింటున్నారు ఎవరైనా వినండి. మీలో ఎవరైనా కూడా ఎవరినైనా క్షమించలేకపోతుంటే, ఈరోజు రాత్రి హార్ట్ అటాక్ చచ్చిపోయి ఉంటే నరకమే. అందరినీ క్షమించే, హార్ట్ అటాక్ చచ్చిపోయినా తిన్నగా పరలోకానికి వెళ్తాం. ఎవరైనా క్షమించకుండా, వీడంటే నాకు ఇష్టం లేదు, వీడంటే నాకు ఇష్టం లేదు, అది వస్తే నేను రాను, వీడు చర్చకొస్తే నేను రాను, వాడు చర్చకొస్తే నేను రాను అన్నావా చచ్చావా, నువ్వు నరకమే. కాబట్టి ఏం చేయాలి? శుద్ధ మనస్సుతో అందరినీ క్షమించుదు గాక. గట్టిగా చెప్పాలి. ఆమెనన్నారు కదా. ఈ మీటింగ్ అవగానే ఎవరైనా ఉంటే క్షమాపణ అడిగేసి వాళ్ళ కాలు కడగండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాడు వస్తే నేను రాను సంఘానికి, ఇది వస్తే నేను సంఘానికి రాను, అలాంటి పాడు మాటలు మాట్లాడావంటే, క్షమించలేని స్వభావం నీలో ఉంటే ఎప్పుడైనా చస్తావు. నరకమే. నరకం ఎంత భయంకరమో తెలుసా? 4000 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది హీట్ అంట కింద. ఇలా మనం నిలబడ్డాం కదా, కిందకి వెళ్ళిపోతే నరకమే. ఆ కింద ఎంత వేడంట? 4000 డిగ్రీల సెంటిగ్రేడ్ అంట. ఎంత? ఇప్పుడు ఎంత డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది ఇక్కడ? 40 అనుకోండి. 40కే ఉండలేకపోతున్నాం, ఒక్కపోసేస్తుంది కదా, కూర్చోలేకపోతున్నాం, ఒకటే గాబరా అయిపోతుంది 40 డిగ్రీలకే. కానీ నరకంలో 4000 డిగ్రీల సెంటిగ్రేడ్ అంట. ఆ నరకంలో ఏం చేస్తారంటే, ఏషియాలో రాస్తుంది కదా, పురుగులతో చేయబడిన బెడ్షీట్ తీసుకొచ్చి నీ మీద వేసేస్తారంట. ఏ పురుగులు? గొంగళ పురుగులు. ఇలా గోక్కోవాలి. అయ్యో బెడ్షీట్ ఏంటంటే, అక్కడున్న ఆ నరకంలో ఉన్న సాతాను, చిన్న సాతాన్లు వచ్చి ఆ గొంగళ పురుగులు దురద పెడతాయి కదా, ఆ గొంగళ పురుగులతో చేసిన బెడ్షీట్ తీసుకొచ్చి ఇలా నీ మీద వేసేస్తారంట. అంతే, ఇంకా గోక్కుంటూ ఉంటాంట. అయ్యో నేను చచ్చిపోవాలి పరిగెడతా. మరణం నీ అద్దునుడు దూరం అయిపోతుంది, నువ్వు చావు అక్కడ. యుగాలు పురుగు చావదు, మారదు. ప్రైజ్ ది లార్డ్. నీవే ఆ పురుగు అంట అక్కడ. హల్లెలూయా. నిన్ను తీసుకెళ్ళి ఏం చేస్తారు? పెద్ద ప్యాన్ ఏమంటారు? కళాయి పెనం, పెద్ద పెనం. ఆ పెనం మీద నేను ఇలా తీసుకెళ్ళి వేపుతాడు, చేపలాగా ఇలా వేపుతాడు, తిప్పుతాడు. ఏగిపోయావా అడుగుతో తిప్పుతారు. ఇంకా ఏగావా, తనలో వేగలేదా, దాని ఏమంటారు? చెప్పమా? అట్లకాడ. వెరీ గుడ్. అట్లకాడ తీసుకొని తల మీద లేవు, ఇక్కడ వేగలా, ఇక్కడ పెడతారు. పాదాల్లో వేగలేదుగా, అట్లకాడ తీసుకుని ఇలా పాదాలు అయ్యో అంటావు. అక్కడ విడిపించే నాదుడే లేడు. మీకు నవ్వు వస్తుందేమో కానీ మీరు ఆలోచించాలని చెప్తున్నా. నరకం భయంకరమైన స్థలం. ప్రైజ్ ది లార్డ్. క్షమించిన వాళ్ళు, ఇతరులను క్షమించిన వారందరూ నరకానికే వెళ్తారు. ఇక్కడే చిన్న చిన్న ఇటువంటి సమస్యలు వస్తే ఆ సమస్యలను మనం సరిదిద్దుకొని ముందుకు వెళ్ళిపోవాలి. నరకానికి వెళ్ళేవా దీనికంటే డబుల్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తాం ప్రైజ్ ది లార్డ్. సరే, మార్తమ్మ దగ్గరకు వద్దాం. మార్తమ్మకి యేసుప్రభు ఒక ఛాన్స్ ఇచ్చాడు. మార్తమ్మ ఎక్కడుండి దర్శనం చూస్తుంది? మరణ పడక మీద ఉండి.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరణ పడక మీద ఉండి వెంటనే ఏమైంది తెలుసా? పైనుండి వచ్చేసింది. ఆ దర్శనంలో ఏడుస్తూ ఉంది. అమ్మో యేసయ్యా క్షమించండి ఏడుస్తూ ఉంటాడు. బిగ్గరగా ఏడుస్తుంటే అందరూ అనుకుని ఇంకా చచ్చిపోతాను. మార్తమ్మ పరిగెత్తుకొని వచ్చేసారు అందరూ. ఏమైంది మార్తమ్మ? అయ్యో నేను దర్శనం చూశాను. ఏమైంది దర్శనం? పరలోకానికి వెళ్ళాను. పరలోకానికి వెళ్తే పరలోకంలో ఆ ముత్యపు గుమ్మల దగ్గర దేవదూతలు ఉన్నారు. నా పేరు జీవపుస్తకం లేదంట. యేసయ్యతో మాట్లాడితే యేసయ్య అంటాడు, నువ్వు సువార్తమ్మతో 15 సంవత్సరాలుగా మాట్లాడలేదు కాబట్టి నీకు పరలోకంలో ప్రవేశం లేదు, వెళ్ళిపో అనేసాడు. ఒక్క ఛాన్స్ ఏమంటూ ఇచ్చాడు. అయ్యో ఆ సువార్తమ్మని పిలవండి. కానీ దేవుడు చెప్పింది కరెక్టే. నేను 15 సంవత్సరాలుగా సువార్తమ్మతో మాట్లాడలేదు. సువార్తమ్మే కాదు ఇంకా 4-3 ఉన్నారు, వాళ్ళందరినీ పిలవని అందరినీ పిలిపించింది. పిలిపించి ఏం చేసింది? బేసన్లో నీళ్ళు తీసుకొని సబ్బు తీసుకొని ఒక టవల్ తీసుకొని అందరిని పిలిపించి అందరి కాళ్ళు కడిగి సోపుతో కడిగి టవల్తో తుడిచి ముద్దు పెట్టుకొని వాడిని క్షమాపణ అడిగింది. ప్రైజ్ ది లార్డ్. అందరినీ క్షమాపణ అడిగిన తర్వాత మళ్ళీ 15 సంవత్సరాల బ్రతికి మంచి విశ్వాసిగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోయింది సువార్తమ్మ. చెప్తాం హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, దావీదు వంశవృక్షం నరికివేయబడింది. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క న్యాయ తీర్పు అనే గొడ్డలి పైనుండి వచ్చి దావీదు వంశవృక్షాన్ని నరికివేసింది. కానీ దావీదు ఊరకుండలేదు. దేవుని పాదాల మీద పడి కన్నీరు కార్చాడు. ఆ కన్నీరే మనం విన్న నీటి ప్రవాహం, నీటి వాసన. ఆ కన్నీటి ప్రవాహం అలా ప్రవహించి ఆ మొద్దు వేర్ల దగ్గరికి వెళ్ళింది. వేర్లు చిగురించి మళ్ళీ దావీదు యొక్క సింహాసనాన్ని దేవుడు స్థాపించాడు. ఇప్పటికీ దావీదు యొక్క సింహాసనం స్థిరంగానే ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇంకా 1000 ఏండ్ల పరిపాలనలో ఇదే భూలోకంలో యేసు ప్రభు దావీదు సింహాసనం మీదే కూర్చుంటాడు. ఎవరి సింహాసనం మీద? ఎంత భాగ్యం దావీదుకి ఇచ్చాడు చూసారా. ఎవరి దావీదు? పాపం చేసిన వాడు. పాపం చేసి పాపంలో ఉండలా, పాపంలో మునగల, పాపంలో దొరలలా, పందిలాగా పాపంలో దొరలలా, పాపంలో పడ్డాను నేను పాపినని తెలుసుకున్న వెంటనే కన్నీళ్లు కార్చి పశ్చాత్తాపడి గుండెలు రొమ్ములు కొట్టుకుంటూ దేవా నేను పాపినని ఏడ్చాడు. దేవుడు పాప క్షమాపణ ఇచ్చి పాపభిక్ష పెట్టి దావీదు గురించి ఏమని రాసిందో తెలుసా? బత్షెబా విషయంలో తప్ప మరి ఏ విషయంలో దావీదు ఏ పాపము చేయని పరిశుద్ధుడు. హల్లెలూయా. ఈ రాత్రి నీ వంశవృక్షాన్ని దేవుడు నిలబెట్టును గాక, నిన్ను చిగిరింపజేయును గాక, నీ బ్రతుకుని చిగిరింపజేయును గాక, నీ కుటుంబాన్ని చిగిరింపజేయును గాక. అందుకని ఏం చేయాలి? మనల్ని దేవుడు క్షమించినట్లుగా మనల్ని దేవుడు క్షమించాలంటే మనం ఇతరుల్ని క్షమించాలి. అప్పుడే దేవుడు క్షమిస్తాడు. హల్లెలూయా. రెండోది, ఎందుకు ఈ వృక్షాలు నరికివేయబడతా ఉన్నాయి? ఏమైందా? ఒక 15 నిమిషాలు ముగించేస్తా. రెండోదిగా, ఎందుకు ఈ వంశ వృక్షాలు లేకపోతే ఈ వృక్షం నరికివేయబడతాం? చూడండి యెరెమీయా గ్రంథం తొందరగా యెరెమీయా గ్రంథం అందరు బైబిల్ తెరవండి. ఎందుకు ఈ వృక్షాలు నరికివేయబడుతున్నాయి? యెరెమీయా గ్రంథం 10వ అధ్యాయం 3వ వాక్యం చదువుకోండి. తొందరగా చదవండి. 10:3 యెరెమీయా గ్రంథం. జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలోనొకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును. అది పనివాడు గొడ్డలతో చేసిన పని. వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరించురు. అది కదలక యుండునట్లు మేకులు పెట్టి సుత్తలతో వెగొట్టి దాన్ని నింపుదురు. ప్రైజ్ ది లార్డ్. జనముల ఆచారములు వ్యర్థములు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఈ భక్తుడు ఏమంటాడు? జనములు ఆచారములు ఆచరించడాన్ని బట్టి ఈ చెట్టంట నరికివేయబడింది. ప్రైజ్ ది లార్డ్. లోకంలో అన్య ప్రజలు ఉన్నారు. ఈ అన్య ప్రజలకి అనేకమైన అన్య ఆచారాలు ఉన్నాయి. ప్రభు బిడ్డలుగా యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనకు ఎటువంటి అన్య ఆచారాలు ఉండకూడదు.
అన్యుల ఆచారాలను మనం ఆచరించామంటే ఈ వంశ వృక్షం నరికివేయబడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 9వ వాక్యం కూడా చదవండి. ద్వితీయోపదేశ కాండం 18:9 తొందరగా. దేవుడైన యెహోవా చదవమ్మా. దేశమును నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల ఏ కృత్యములను నీవు చేయు నేర్చుకోకూడదు. తన కుమారుడైనను తన కుమార్తెనైనను అగ్నిగుండం దాటించు వాడినైనను సరుకులు చెప్పు చోదుగానైనను మేకు సరుకులు గాని సరపములు గాని చెప్పువానైనను చాలమ్మా చాలు. తర్వాత చదువుకోండి మీ ఇళ్ళకి వెళ్ళి. అక్కడ దేవుడు అంటారు అన్యుల ఆచారాలు వినండి. నా వైపు చూడండి అందరు. కళ్ళ పైకెత్తండి, కళ్ళ పైకి. ముగిస్తున్నా. అన్యుల ఆచారాలు మనం ఆచరిస్తే దేవుని బిడ్డలు మనం ఒకానొక రోజున అన్య ప్రజలమే. దేవుని నమ్ముకున్నప్పుడు అన్ని ఆచారాలు ఆచరించేవాళ్ళం. యేసుప్రభు రక్తంతో కడగబడిన తర్వాత మళ్ళీ మనం అన్యుల ఆచారాలను ఆచరించకూడదు. ప్రైజ్ ది లార్డ్. నేను బొంబాయి వెళ్తా ఉన్నాను. బొంబాయి నుండి ఢిల్లీకి వెళ్తా ఉన్నాను సేవ కోసం. ఢిల్లీకి వెళ్తా ఉంటే ఆ ట్రైన్లో నా ముందు ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన పూజారి. నా బట్టలు చూసి మీరు పాస్టర్ అన్నాడు. అవును పాస్టర్. మీకు తాయెత్తులు కావాలని అడుగుతున్నాడు. నాకెందుకు తాయెత్తు? నిజంగా అబద్ధం కాదు. నాకెందుకు తాయెత్తు అని అడిగాను. ఎంతోమంది పాస్టర్లు తాయెత్తులు కొనుక్కున్నారు ఆ దగ్గర. ఎందుకు? ఆ తాయెత్తు కట్టుకున్నారంట. కట్టుకొని ఇలాగ ఎవరి మీద తల మీద చేయి పెడితే అలాగే ఊపి పడిపోతారంట. ఈ పాస్టర్ దగ్గర పవర్ ఉందిరా. ఏ పవర్ ఉండాలి మన దగ్గర? పరిశుద్ధాత్మ పవర్ ఉండాలి. హల్లెలూయా. యేసుప్రభు పడగొట్టేవాడు కాదు. యేసుప్రభు ఎవరు? నిలబెట్టేవాడు. హల్లెలూయా. ఆయన అన్నాడు, నిజంగా చెప్తున్నాడు. ఆయన అన్నాడు ఈ తాయెత్తు కట్టుకోండి, మీరు ఎక్కడ ప్రార్థనకి వెళ్ళినా ఎక్కడ ఏం చేసినా కూడా ప్రజలందరూ ఆ మహిమను చూస్తారు. ఏ మహిమను చూస్తారు? దుష్టాత్మలమయ అంధకార శక్తులమయ. నాకు అది ఫోన్ ఏమనుకుంటున్నారు మీకు తెలియదు. మీరు తీసుకోండి ఒక తాయెత్తు అన్నాడు. అంతలోపు ఒక ఫోన్ వచ్చింది. వినండి. అంతలోపు ఒక ఫోన్ వచ్చింది. ఆయన స్పీకర్ ఆన్ చేశాడు. ఒక పాస్టర్, వినాలి, ఒక పాస్టర్ ఈ పూజారి దగ్గర అడుగుతా ఉన్నాడు. అయ్యగారు మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయి ఎన్ని దినాలకి నేను నా భార్యకు కలుసుకోవాలి అంటే శారీరకంగా కలుసుకోవచ్చు అని అడుగుతున్నాడు. ఒక పాస్టర్ పూజారిని అడుగుతున్నాడండి. ఏం బోధిస్తాడు ప్రజలకి? చూడండి, కలుషితమైన బోధ, కల్పితమైన బోధ లోకంలో కలిసిపోయిన లోకంలో జరుగుతూ ఉంది. ప్రజలు దాన్నే ఇష్టపడుతున్నారు. శుద్ధమైన, నిష్కలంకమైన, పరిశుద్ధమైన అపోస్తుల బోధను నిరాకరిస్తూ ఉన్నారు. అపోస్తులు ఎవరు? ఇటువంటి వేషాలు మోసాలు చేసేవాళ్ళు కాదు. ఉన్నది చెప్తూ ఉంటారు అంతే. వాళ్ళే అపోస్తులు. లేనిపోయిన కల్పిత బోధలు చేసేవాళ్ళు అపోస్తులు కాదు. ఆయన అంటాడు, స్పీకర్ ఆన్ చేసి అంటాడు, పాస్టర్ అంట, విల్సన్ ఏదో పేరు వదిలే ఆ పేరంట. ఆయన అన్నాడు, పాస్టర్ అయ్యగారు మా అమ్మగారు చనిపోయారు, మేము ఎప్పుడు కలుసుకోవచ్చు నేను నా భార్య. ఈ పూజారి అంటాడు 15 రోజుల వరకు కలుసుకోకూడదంట అన్నాడు. సరే అయ్యగారు అని చెప్పి ఫోన్ పెట్టాడు. చూసారా దేవుని బిడ్డలారా, అన్య ఆచారాలను మనం ఆచరించుకోవాలి. చెన్నైలో ఒకరోజు నేను ఇలాగ ఒక తల్లి గారు, పేద తల్లి, ఒక ఇడ్లీ దుకాణాన్ని స్టార్ట్ చేసింది. ఇడ్లీ, దోశ, వడలు అక్కడ అమ్ముకుంటుంది పాపం. చిన్న దుకాణం, ఇలా ఇంత దుకాణం ఉంటుంది రోడ్డు పక్కన. మీరు ఒకసారి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి అంటే అప్పుడు టైం ఉంటే వెళ్ళాను. ప్రార్థన చేసేసి ఆమె అని చెప్పేసి నా వైపు చూడండి, అందరు నా వైపు చూడండి. నా ఎడంచి ఇలాగ లోపల ఇదే పాకెట్లో పెట్టి ఒక 500 రూపాయలు ఇలా తీసి ఆ డ్రాయర్ తీసి ఆ డ్రాయర్లో వేస్తే అయ్యగారు అంది. ఏముంది? అయ్యగారు అంది. ఏమైంది అమ్మ? ఎవరు చచ్చిపోయినట్టు వచ్చారు అంటది. ఎడంచి శుభమా అంటూ కొత్త కోర్టు స్టార్ట్ చేస్తే ఎడం చేతి వేస్తున్నారు ఏంటంటే అయ్యగారు కుడి చేతితో ఏంటి? ఇదేం కర్మమ్మా, నువ్వు రక్షింపబడ్డావా? బాప్తీసం తీసుకున్నావా? బాప్తీసం తీసుకునేటప్పుడు ఈ ఎడం చేతిని బయట పెట్టేసి పాస్టర్ గారు ఇది మాత్రం ముంచాడా? అంతా ముంచాడు కదా. మరి అంతా శుద్ధీకరింపబడింది కదా. యేసు రక్తం అంతటినీ శుద్ధీకరించి కడిగేసింది కదా.
ఎడం చేయండి, కుడి చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు అంటే అంటది అయ్యగారు, కాదు శుభం కదా, ఈరోజు మంచి రోజు కదా, అందుకని అన్నాను అయ్యగారు, ఏమనుకోవద్దు అంది. సరే అలాగే ఉన్నాయి, ఎడం చేతి వేసింది అన్నీ మంచివే అని చెప్పాను. ఒక వారం రోజుల తర్వాత వెళ్తే ఆ సైడ్ వెళ్తే, ఎలా ఉందమ్మా బిజినెస్ అంటే, చాలా బాగా నడుస్తుంది అయ్యగారు, మీరు ఎప్పుడు వచ్చినా ఎడం చేతితో ఇవ్వండి. ఎడం చేతి మాయమంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అన్యుల ఆచారాలు, ఎడం చేయి కుడి చేయి. క్రైస్తవులకి ఎడం చేయలేదు, కుడి చేయలేదు. దేవుడు సమస్తాన్ని శుద్ధీకరించాడు. ప్రార్థన ద్వారా సమస్తం శుద్ధీకరింపబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, అన్యులు కదా. ఇంకొంతమంది ఏం చేస్తారు, పూజారుల దగ్గరికి వెళ్ళి, నా చూడండి, పూజారుల దగ్గరికి వెళ్ళి అయ్యగారు, పూజారి గారు, మా అమ్మాయి నక్షత్రం మీద చూడండి అని చెప్పి అమ్మాయి నక్షత్రం తీసుకెళ్తారు. అబ్బాయి నక్షత్రం కూడా వెళ్ళి చూపిస్తారు. ఎవరి నక్షత్రం? పూజారి దగ్గరికి వెళ్ళి, పంతుల దగ్గరికి వెళ్ళి, పంతులు గారు అబ్బాయి నక్షత్రం అమ్మాయి నక్షత్రం కలుస్తున్నాయి చూడండి అంటారు. ఆ పూజారి అంటాడు, కలిసే వెళ్ళి పెళ్లి చేసి అనగానే పాస్టర్ దగ్గరికి వచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసినప్పటి నుండి ఆ ఇంట్లో గొడవలే, ఇద్దరు తన్నుకొని గుద్దుకొని చేస్తూ ఉంటారు. ఎందుకు? 2 నక్షత్రాలు గుద్దుకుంటే ఏం జరుగుతుంది? భూకంపం వస్తుందంట, సునామీ వస్తుందంట. తెలుసా? 2 నక్షత్రాలు గుద్దుకుంటే ఏం బాబు దేవుడు, 2 నక్షత్రాలు గుద్దుకుంటే భూకంపం, సునామీ. పెళ్ళైన దగ్గర నుండి ఆ ఇంట్లో గొడవలే. ఎందుకు ఈ గొడవ? నక్షత్రాలు కలిసాయి కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, అన్యుల ఆచారాలకు నువ్వు చోటిచ్చావా, నీ వంశ వృక్షం నరికివేయబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సమయం అవుతుంది. ఇక్కడ వైజాగ్లో ఒక పెళ్ళికి వచ్చా. ఆయన మంచి పాస్టరే, వేరే సంఘం అనుకోండి, పేరంతా చెప్పను, మంచి పాస్టర్. అక్కడికి వెళ్ళాం పెళ్ళికి. ఇలాగ పెద్ద చర్చ్, రేకుల షెడ్, అది ఇలాంటి ఎండాకాలం. ఆ అమ్మాయి బయట ఉంది, అబ్బాయి వచ్చి కూర్చున్నాడు. అమ్మాయికి ప్రార్థన చేసి లోపలికి తీసుకురావాలి. ఆ అమ్మాయి తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసి ఆమెనన్నాం. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఇలాగే ఆమెకి అలవాట్లో పొరపాటేమో, ఇలాగ వచ్చి ఎడంకాలు లోపల పెట్టింది. ఎడంకాలు లోపల పెట్టగానే ఆయన అంటాడు, అయ్యగారు, మళ్ళీ ఎడంకాలు పెట్టిందేమా అంటాడు. శుభమా అంటూ పెళ్లి చేసుకుంటే, ఏమే నీకు బుద్ధి ఉందా, ఎడంకాలు పెడతావేంటి నన్ను అంటాడు. చూసారా అయ్యగారు ఎడంకాలు, నేనన్నాను ఎడంకాలు కుడకాలండి, ఏం పెడితే మంచిదే కదంటే అన్నాడు. ఈ పెద్దకోసలు అందరూ ఇంతే, గొంతులు కోసేస్తూ ఉంటారు, కానీ ఈ ఆచారాలు అస్సలు ఆచరించు. నేనన్నా ఆచారాలు ఎందుకు ఆచరించాలి? ఎడంకాలైనా కుడకాలైనా యేసుప్రభు రక్తంతో కడగబడింది కదా, బాప్తిజం తీసుకుంది కదా, ఇంకా ఎడంకాలు కుడకాలంటే ఏదైనా పెట్టడం పర్వాలేదు, తీసుకెళ్ళిన వద్దు అని చెప్పి అలా లాగేశాడు వెనక్కి. అందరూ చూస్తూ ఉన్నారు, పాస్టర్లు, ఇంకా పాస్టర్లు ఉన్నారు అక్కడ, ఇంకా పాస్టర్లు ఉన్నారు, చాలామంది పాస్టర్లు ఉన్నారు. అందరూ చూస్తూ ఉన్నారు ఈ నాటకాన్ని. మళ్ళీ ఇలా లాగేశాడు, ఆ చెయ్యి కాలు ఇలా హాకనే వెనక్కి వస్తుంది. మళ్ళీ ప్రార్థన చేసి ఇప్పుడు కుడికాలు పెట్టన్నాడు. ఆ పాపం భయపడిపోయి ఇలా కుడికాలు పెట్టింది, లోపలికి వచ్చింది, ఇంక కరెంట్ అవుట్. ఇలాగే కరెంట్ లేదు, మధ్యాహ్నం, ఎండాకాలం. అయ్యో బాబోయ్, నా బట్టలని తడిసిపోయి ముద్దయిపోయి, ఆ పెళ్లి కూతురు ముద్దయిపోయింది. అంటే అయ్యో అమ్మ, నేను ఇక్కడ కూర్చోలేను రా బాబు, నేను చచ్చిపోతాను, అయ్యో నాకు వద్దు, పెళ్ళి వద్దు, గిల్లి వద్దు. ఏసీ రూమ్లో ఉండేదామా, ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయి, పాపం ఎప్పుడు ఏసీలో ఉండే అమ్మాయి ఇప్పుడు ఎండలో చచ్చిపోతా ఉంది. అంటది, అమ్మ నాకు వద్దే, నేను పెళ్లి చేసుకుని, ఎవరే కొంచెంసేపు ఆగలే. అన్నాలు భోజనాలు అయ్యాయి. సాయంకాలం జనరేటర్ లేదు అక్కడ. సాయంకాలం 6 గంటల కరెంట్ వచ్చింది. ఏ మహిమ! కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, అన్యుల ఆచారాలను మనం ఆచరిస్తే మన వంశ వృక్షం పచ్చటి వృక్షాల్లా ఉన్నాం. మనం దేవుని సన్నిధిలో పచ్చటి వృక్షాల్లా పెరుగుతూ ఉన్నాం, పచ్చటి ఒలీవ మొక్కల్లా పెరుగుతూ ఉన్నాం.
ఈ ఒలివ మొక్కలు దేవుని ఉగ్రత అనే గొడ్డల చేత నరికివేయబడకూడదు. హల్లెలూయా. ఎవరైనా నరికివేయబడినట్లయితే ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. కన్నీళ్లతో రొమ్ము కొట్టుకుంటూ దేవుని వైపు చూసి ప్రభువా నన్ను క్షమించని ప్రార్థన చేస్తే నీ కన్నీటి ప్రవాహమే అదే నీరు. ఆ కన్నీటి ప్రవాహం ప్రవహించి ఆ వేరు దగ్గరికి వెళ్ళి మళ్ళీ చిగురించడం మొదలు పెడుతుంది. హల్లెలూయా.